మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్నతండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనాపూర్వకంగా తండ్రి ప్రారంభించినటువంటి కూడికను మీరు జ్ఞాపం చేసుకున్నారు. ఎంతవరకు క్రమంగాను మర్యాదగా నడిపించారు. ఇకపై కూడా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు నేటి దినాన లేచాడని ప్రపంచమంతా కూడా ఆయనకు పునరుద్ధాన యొక్క శక్తిని గురించి మాట్లాడుతున్నటువంటి ప్రసంగాలు ఉదయకాల సమయంలో విన్నాం. మరికొన్ని సంగతులు మేము వినుటకు, ఆ యొక్క సంగతులు మేము ధ్యానించుటకు మాకు పాఠం నేర్పమని మేము వినిచుండగా తండ్రి మా హృదయాలు తెరవమని బ్రతులాడుతూ యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందాలండి. ప్రియమైనటువంటి దేవుని వారులారా, మరి ఏర్పరచబడినటువంటి నేటి దినానికి మరి లెంట్ 40 రోజులు పూర్తి చేసుకున్నాం కదండి. చాలా భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పెద్దమ్మ గారు ఉన్నారండి, ఆవిడకు హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఏ రోజు మానకుండా వెళ్ళారు. కానీ అక్కడ ఏం నేర్చుకున్నారన్న సంగతి మట్టికి ప్రాముఖ్యం. బైబిల్ పట్టుకుని మనం చర్చికి వెళ్ళడం కాదండి, చర్చికి వెళ్ళడం కాదు, కానీ చర్చికి వెళ్ళిన తర్వాత ఏ సంగతి నేర్చుకున్నాం అనేది మాత్రమే ప్రాముఖ్యం. చాలా గట్టిగా నేను చెప్తుంటానండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఈ లోకంలో నా యాత్ర ముగిసేలోగా దేవుడు ఏదైతే సమాజానికి చెప్పమని రాయించి ఇచ్చాడో ఆ మాటలు చెప్పి మేము ఏం చేయాలంటే వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళుగా ఉన్నాం. కాబట్టి మరి 40 దినాలు మీరు వెళ్ళారు, ఏం నేర్చుకున్నారు? ఏ సంగతుల ద్వారా మనం మార్చుకున్నాం? ఈ మార్పు అనేది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందా, లేకపోతే రేపు నుంచి ప్రారంభమవుతుందా, లేకపోతే సంవత్సర కాలంలో నీ మార్పును సమాజానికి చూపించగలుగుతావా అంటే చాలామంది ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా 40 రోజులు ఏం చేశారండి, గడిపేశారు. ఎందుకు ఈ 40 దినాల్లోని మార్పు సమాజానికి కలగట్లేదని ఒక్క చిన్న ప్రశ్న మనం వేసుకుంటే కనుక నాకు ఒక సంగతి అర్థమైందండి. అదేంటంటే, ఒకటి దేవుని సంకల్పం అయితే ఖచ్చితంగా మనుషుల మనసులు ఏమవుతుంటాయి అంటే మార్పు చెందుతుంటాయి. అలా కాకుండా అది మనుషుల సంకల్పాలు అయితే, మనుషుల ఇష్టాలు అయితే ఏమవుతుందంటే ఎన్ని కార్యక్రమాలు అనేవి చేసినా, ఎంత ఖర్చు పెట్టినా ఏ ఒక్కరు కూడా ఏమవుతుందంటే మార్పు అనేది రాదు. అక్కడ చెప్తున్నటువంటి వ్యక్తులు కూడానండి కొన్ని సంగతులు మాట్లాడుతున్నప్పుడు వీరు తెలిసి మాట్లాడుతున్నారా లేక తెలియక మాట్లాడుతున్నారా? ఇంతమందిని దేవుడు ఏర్పరిచి వారికి దేవుని వాక్యాన్ని అందించడానికి వారికి సమయం ఇస్తే వారు ఏ సంగతులు చెప్పి వాళ్ళని బలపరచాలో ఆ సంగతులు చెప్పకుండా లేనిపోని వాటిని కూడా చెప్పి ఏం చేస్తున్నారంటే వాళ్ళని అతలకుతలం చేసేస్తున్నారండి. ఎందుకంటే ఒక మాటని జ్ఞాపం చేస్తాను. ఒక ఆయన అంటున్నాడండి, మొన్న మాట్లాడుతూ అంటున్నాడు, ఏమండి రోమా ప్రభుత్వ కాలంలో విధించబడినటువంటి శిక్ష సిలువ శిక్ష అంటున్నారండి. అవునా? ముందు ఇది గుర్తు రావాలి, ప్రతి వారికి జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే సిలువ శిక్ష అనేటువంటి దాన్ని ఎవరు ఏర్పరిచారు? రోమా ప్రభుత్వం వారని చెప్పారు. మా పెద్దమ్మ గారికి అదే మనసులో నాటుకుపోయిందండి. అంతే కదండి. ఏమంటే రోమా ప్రభుత్వం ఏర్పరిచిందా లేకపోతే దేవుడు ఏర్పరిచాడా? అది ఎలా చెప్తారు మీరు? నేను అన్నాను కాబట్టా? కాదండి. ఈ విషయం చాలామంది తెలియక ఏమంటున్నారంటే రోమా ప్రభుత్వ కాలం వచ్చిన తర్వాత అక్కడ కఠినమైనటువంటి ఒక శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే సిలువ శిక్ష. కనుక యేసుక్రీస్తు వారికి దాన్ని ఏం చేశారంటే అమలు చేశారనుకుంటున్నారు. కానీ పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తూ ఎవడైతే పాపం చేస్తాడో, ఎవడైతే సమాజంలో దేవుణ్ణి వెక్కిరింపపాలు చేస్తాడో వాడిని ఈ మ్రాను మీద వేలాడి తీయాలని చెప్పేసి అనాది కాలంలో మోషే గారికి ఆజ్ఞాపించాడు దేవుడు. అంటే మీరు మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ చదవండి. అవునా? నేను బైబిల్ చదివి చెప్తున్నాను అనేవాటి మాట మాత్రమేనండి, అంతే తప్ప నేను అమెరికా వెళ్ళినానండి, జపాన్ వెళ్ళానండి, లండన్ వెళ్ళానండి అన్నవాడు మాటలు ఎప్పుడు నమ్మకండి. ఎందుకంటే వాడు దేనికోసం చెప్తున్నాడంటే నేను పలానా దేశాలు తిరిగానని చెప్పుకుంటున్నాడే తప్ప నేను దేవుని గురించి తెలుసుకున్నానని చెప్పట్లేదు. ఆ విషయం మీరు గమనించాలి. కొద్దిగా చిన్న లాజిక్ ఇదండి. అదే చాలా చోట్ల నేను వాళ్ళు అంటుంటానండి, నేను షిప్ ఎక్కానండి, నేను ఫ్లైట్ ఎక్కానండి, పలానా దేశంలో నేను ప్రవేశించానండి, ఎవరో ఒక ఇంగ్లీష్ ఆయన పేరు చెప్పి ఆ గ్రంథం చదివానండి. ఇవి సమాజాన్ని మెప్పింప చేయొచ్చేమో కానండి దేవుని ఎంత మాత్రం కూడా వాళ్ళకి అర్థం కానివ్వదు. ఈరోజు అపవాది కూడా తన అనుచరులను దింపిందండి సమాజంలోకి. వాళ్ళు ఏం చేస్తుందంటే వాడు తన మాటలు సమాజానికి చొప్పిస్తూ దేవుని మాటలు వినడానికి ఇచ్చినటువంటి సమయాన్ని పాడు చేస్తున్నాడు. దేవుని ప్రజలను, దేవుని సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఈరోజు క్రైస్తవులు కూడా ఈ సిలువ విషయానికి వచ్చేసరికి కూడా ఏమనుకుంటారంటే రోమా ప్రభుత్వ కాలంలో ఏర్పడింది అన్నాడు. ఈ చిన్న విషయం అండి, ఈ చిన్న విషయం మీరు కనుక మిస్ అయిపోతే అసలు సిలువ యొక్క ఆ త్యాగం ఏంటో మనకు అర్థం కాదండి. తెలుసా మీకు ఆ విషయం? అంటే
ఆ చిన్న సంగతి అండి. ఏంటి ఆ సంగతి అంటే, రోమా ప్రభుత్వ కాలంలో సిలువ శిక్ష విధించారన్న మాట మీరు నమ్మితే కనుక అసలు బైబిల్లో సిలువ గురించి రాయబడిన పదాలు ఏమీ మీకు అర్థం కావండి. ఈరోజు పాఠం అదేనండి. ఆ విన్న తర్వాత నాకు అదే అనిపించింది, వీళ్ళు ఎక్కడో చిన్న పొరపాటు చేశారు. ఆ పొరపాటు సమాజానికి ఏమవుతుందంటే ఒక అబద్ధపు బోధగా మారిపోయింది ఈరోజు అండి. ఈరోజు పాఠం అయిపోతుంది. మీరు అంటారండి, నిజమేనండి, ఒక చిన్న మాటే అనుకున్నాం మేము అది, కానీ ఈ మాట వలన ఇంత పొరపాటు జరుగుతుందని మాకు ఏమవలేదంటే అర్థం కాలేదు. పేతురు గారు ఒక మాట రాస్తాడండి, 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ప్రియులారా. ఏ సంగతులైతే అపోస్తులు బోధించారో, ఏ సంగతులు బోధించారని అపోస్తులు చెప్పండి. ఏమండి, అపోస్తులు ఏ సంగతి బోధించారు జ్ఞాపం చేసుకోండి. ముందు పేతురైనా, యోహానైనా, యాకోబైనా, యోధా అయినా సరే ఎవరు దేని గురించి బోధించారంటే సిలువుని గురించే బోధించారు వాళ్ళంతా కూడానండి. ఏ సిలువుని గురించి సమాజానికి వీళ్ళు బోధించారో, వీళ్ళ తర్వాత అపోస్తులుగా క్రీస్తు చేత ఏర్పరచబడినటువంటి పౌలు కూడా అదే సిలువుని గురించి సమాజంలో ఏం చేశాడంటే నిలబడ్డాడు, వాదించాడండి. దీని గురించి పేతురు గారు ఆయన కూడా దీని గురించి బోధించాడని చెప్పడం కోసం ఏం చేస్తాడంటే పత్రికల్లో దాని గురించి మాట్లాడాడు మాట అండి. ఆ మాట రాయబడుతున్నటువంటి సంగతి ఏంటంటే, వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. చాలా కష్టం అని కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైనటువంటి వారు తక్కిన లేఖనాలను అపార్థము చేయనట్లుగా ఏమంటే తమ స్వకీయమైనటువంటి నాశనము కొరకు ఏం చేస్తారంటే లేఖనాలని అపార్థం చేస్తారు. చూసారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్ చేత పట్టుకుని బైబిల్లో ఉన్నది చెప్పడం మానేసి చరిత్రలో ఉన్న దాని గురించి తీసుకురావడం, రోమా సామ్రాజ్య పరిపాలనలో సిలువుని గురించి మాట్లాడడం, ఆ శిక్షల్లో అది గొప్పదని చెప్పడం. ఏమండి చూసాం కదా, ప్రసంగాలు విన్నాం కదా మనం అండి, 2 రోజులు విన్నాం కదా మనం గట్టిగానండి. ఏమండి వీళ్ళు నిజంగా ఎవరో చెప్తే విన్నారు తప్పండి, బైబిల్ చదివి చెప్పిన ప్రసంగాలు కదా ఇవన్నీ కూడా. ఈ సిలువను గురించినటువంటి వార్త గురించి పౌలు అంటాడు అది దేవుని యొక్క శక్తి అంటండి. తెలుసా అండి, దేవుని శక్తిని అపవాది ఏం చేశాడంటే తారుమారు చేశాడండి, శక్తి విహానంగా చేశాడు, దాన్ని బలహీనంగా మారుతున్నాడు. కానీ క్రైస్తవులు అనుకుంటున్నారు అది పెద్ద విషయం కాదనుకుంటున్నారండి. ఈరోజు పాట మీరు విన్న తర్వాత అనుకుంటారు, అమ్మో సిలువుని గురించి చిన్న పొరపాటు వచ్చిన ఏమో తెలుసా, మొత్తం కన్ఫ్యూజన్ మొత్తం అంతానండి. ద్వితీయోపదేశకాండం రాయబడినటువంటి మాట చూస్తే కనుక, ద్వితీయోపదేశకాండం పాటలో వెళ్తున్నాం మనం అంతా కూడానండి. 21వ అధ్యాయము 22వ మాట చూద్దామండి. 21వ అధ్యాయము 22వ మాట చూద్దాం. మరణశిక్షకు తగినటువంటి పాపము ఒకటి చేయగా అతన్ని చంపి ఏం చేయాలంటండి, మ్రాను మీద వేలాడి తీసిన ఎడల అతని శవమును రాత్రి వేళ ఆ మ్రాను మీద ఏం చేయకూడదంటే నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడి యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశములో నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమును వాడిని ఏం చేయాలంటే పాతి పెట్టాలంతే, తీసుకెళ్ళంతే నువ్వు అంటే. ఎవరి విషయంలో ఇది నెరవేరింది చెప్పండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది కదా. నేను చదువుతున్నాడు ఎవరి విషయంలో నెరవేరిందండి, అది యేసుక్రీస్తు విషయంలోనే. దేని మీద వేలాడబడ్డాడు ఆయన, మ్రాను. ఏంటి ఆ మ్రాను అంటే సిలువ మ్రాను అండి, అంతే. ఎవరు ఏర్పరిచారు చెప్పండి ఇదండి, రోమిలు ఏర్పరిచారా? ఎవరు ఏర్పరిచారని చెప్తున్నాడండి, మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తూ ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు. ఇగో మరణశిక్షకు తగినటువంటి నేరం ఎవడన్నా చేస్తే వాడిని ఏం చేయాలి తెలుసా, మ్రానును వేలాడు తీయాలి. అంటే ప్రపంచాన్ని తిరిగేసినాడు గొప్పవాడా, బైబిల్ తిరిగేసినాడు గొప్పవాడా? బైబిల్ తెలిసినాడు గొప్పవాడు అండి, అది విషయం గుర్తించాలి మొదటి సమాజం. వాడు సూట్ వేసుకున్నాడా, కారులో వస్తున్నాడా, ఇది మాత్రమే సమాజాన్ని చూసి మోసపోతుంది తప్పండి. వాడు బైబిల్ బాగా చదువుతాడా, బాగా చక్కగా బోధించగలుగుతాడా, క్రీస్తు తరపు నిలబడగలుగుతాడా, ఏదైనా వస్తే అలాంటి వాడిని వెంబడించారనుకోండి, అండ్ వాడు ఇంకా 10 మంది ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా నిజంగా వాళ్ళు పరలోకం చేర్చబడడానికి అవకాశం ఉంటుందండి. యోచించాలి నిలబడి, ఎదుటివాడు మాట్లాడుతున్న మాటలు అవి సరిగ్గా ఉన్నవో లేవో నువ్వు ఏం చేయాలంటే బైబిల్లో చూసుకోవాలండి. ఎవడో వచ్చి చెప్పాడు రోమా ప్రభుత్వ కాలంలో ఈ సిలువను వేశారంటే అందరూ అలో అంటే పొలవును పరిగెడుతున్నారు అందరూ అంటే తప్పండి. ఈ మ్రాను అనేటువంటి సిలువను గురించినటువంటి మాటలను ద్వితీయోపదేశకాండంలో ఏం చేస్తారంటే మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతోనండి. కాకపోతే ఈ చట్టాన్ని ఉపయోగించుకుని ఎవరిని సిలువ వేశారండి, ఎవరిని సిలువ మీద దింపారండి, ఎవరిని పాతి పెట్టారండి ఆ దినాన్న అన్నీ అర్థమైపోతే మనకి వెంటనే లేఖనాలండి ఇడిపోద్దండి ఇలాగండి. బైబిల్ దగ్గరికి వస్తే చక్కగా అర్థమవుద్దండి. మనుషుల మాట అంటే ఏమవుతామంటే పాడైపోతాను.
అదే ప్రభు అంటాడండి, మనుషుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అపోస్తులు చాలా వరకు బోధిస్తారు. ఏమని తెలుసా అండి, ఇదిగో మేము చెప్తున్నటువంటి లేఖనాలను మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ ఒక్క చిన్న పొరపాటు మీరు లేఖనాలు తిరగలేకపోయినా మీరు ఖచ్చితంగా మనుషుల మాట బట్టి మోసపోతారు. మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటి ఒకటి ఉంది. ఏంటది? క్రైస్తవులు గుర్తేటండి, సిలువ. ఎందుకు పెట్టినారు సిలువ? ఇది శక్తి అండి. అది ప్రభు మాట్లాడుతున్నాడు. బైబిల్ ఏమంటే సిలువను కూర్చేటువంటి వార్త మహాశక్తివంతమైంది. అలాంటి శక్తివంతమైనటువంటి ఈ యొక్క మాటను, లేకపోతే ఈ యొక్క సిలువను గురించి ఏమాత్రం కూడా ఏ క్రైస్తవుడు కూడా ఎలా ఉండకూడదంటే నిర్లక్ష్య వైఖరి అంతా పెట్టుకోకండి. దయించి నిర్లక్ష్యం ఉండకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్త. ఎలా టైప్ అనమాట అండి. ఇప్పుడు కాదండి, ఏ విషయంలో కూడా బైబిల్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నా, బైబిల్ గురించి బోధిస్తున్నా చాలా జాగ్రత్తగా వాడి కళ్ళలో చూడండి. అపోస్తుల కార్యాల్లో కూడా ఈ మాటను గురించి అపోస్తులు బోధిస్తున్నట్టుగా మనకు కనబడుతుంటుందండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 29వ మాట చూద్దామండి ఒకసారి. 29వ మాట చూస్తే, వారు ఆయనను గూర్చి రాయబడి ఉన్నవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రాలు మీద దింపి సమాధిలో పెట్టిరి. ఇందా ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22వ వచనం చదివించండి సరే అండి. అదే మాటని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ప్రసంగం జరుగుతుందండి. ఇక్కడ అండి అపోస్తులు బోధిస్తున్నారు. ఏమని తెలుసా, ఆయన గురించి రాయబడిన ప్రకారము ఆయన ఏం చేశారు తెలుసా, సిలువ వేశారు. ఆ సిలువ మించి దింపి ఏం చేశారంటే సమాధి చేశారు. ఎవరు అనుకుంటారేమో, ఆయనే పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అండి. ఆయన ఆ ప్రభుని మీరు ఏం చేశారంటే సిలువకు అప్పగించారని చెప్పి బోధించారు వాళ్ళండి. అంత గట్టిగా సిలువ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళంతా కూడా అంటే, ఆ సిలువ విషయంలో చిన్న తేడా వచ్చినా కూడా సమాజానికి ఆయన త్యాగం అంటే ఏంటి ఎవరికి అర్థం కాదు. మరో మాట చూడగలిగితే గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ మాట చూద్దామండి. ఆత్మను గురించినటువంటి వాగ్దానము విశ్వాసం వలన మనకి లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసరము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించినను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. ఏమైపోయాడంటే ఆయనండి మ్రాను మీద వేలాడాడండి. ఈ పాయింట్ వదిలేకండి, మళ్ళీ శాపగ్రస్తుడికి వెళ్ళిపోకండి. మీరంతా కూడా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, డైవర్ట్ అయిపోకండి. ఎందుకంటే చాలా జాగ్రత్త. డైవర్ట్ చేస్తుంది అపవాది. ఆ డైవర్ట్ చేయకూడదని ఈరోజు పాఠం అండి. ఈరోజు ఆయన తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు కూడా మీకు అర్థమవుతుంది చివరికి వెళ్ళేసరికి అండి. కానీ ఇక్కడ అంటున్నాడండి, మ్రాను మీద వేలాడేవాడు ఎలా లెక్కించబడుతున్నాడంటే శాపగ్రస్తుడిగా లెక్కించబడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి లేఖనాల ప్రకారం ఆయన మ్రాను మీద ఏమేంటంటే ఎక్కించబడ్డాడు, ఆయన చంపబడ్డాడు, ఆయన మరలా మ్రాను మీద ఏమేంటంటే దింపబడ్డాడు, సమాధులు ఆయన్ని పెట్టబడ్డాడు. ఇది చిన్న విషయం అనిపిస్తుంది మనకు, కానీ ఇందులో చాలా రహస్యం ఏంటంటే దాగుంది. ఈ రహస్యం ఏంటంటే దేవుని యొక్క శక్తి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. ఇక్కడ అధిపతి అని రాయబడిందండి. ఎవరండి అధిపతి? పొంతు పిలాతు. ఓకే, అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని సిలువ వేయాలని మీరు ఏం చేస్తున్నారు, కోరుచున్నారు అని అడిగాడండి. అవునా? ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే, అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మీరు జ్ఞాపం చేసుకోవాలి. అక్కడ యేసుక్రీస్తు వారిని యూదులందరూ పట్టుకొచ్చారండి. తెలుసు కదా, గెత్సేమనే వనంలో ఉండగా ఆయన ప్రార్థించుండగా ఏమండి ప్రధాన యాజకులైనటువంటి వాళ్ళు ఏమండి దాసులను బట్టులను పంపించారండి. వాళ్ళంతా కూడా గుదియలతోనూ కత్తులతోనూ వచ్చారండి. ఆయన బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు వచ్చారు. ఆ రాత్రి ఆయన పట్టుకున్నారు, సంఖ్యలతో బిగించారు, ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయారండి. ఎక్కడికి తీసుకెళ్లారు వాళ్ళు? అన్నయ్య కయ్యప్ప అనేటువంటి వాళ్ళ యొక్క మందిరానికి తీసుకెళ్లారండి. ఆయన నిలబెట్టారండి. నిలబెట్టిన తర్వాత ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు, అవమానించారు, ఉమ్ము వేశారు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పేసి హేళన చేశారు ఆయనండి. తీసుకువెళ్ళి ఆయన్ని ఒక బందీ గృహంలో పడేశారంటండి. ఆ బందీ గృహాన్ని గురించి చెప్తూ ఉంటారండి, ఒక మనిషి నిలబడే అంత మాత్రమే ఉంటుందండి బందీ గృహం అంటే. అది నిలబడి ఉండడమే, అందులో పడుకోవడానికి కూర్చోడానికి ఏముండదండి రాత్రి అండి. నిలబడి ఎలా ఉన్నాడంటే ఇంకా సంఖ్యలతో బిగించబడి ఉన్నాడు రాత్రి అంతా కూడా. తెల్లవారుజామున మళ్ళా మొదటి జాములో తీసుకొచ్చారు, మళ్ళీ 3 గంటలకు లేపారంటే. ఆయన్ని అక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిప్పుతున్నారు. ఏమండి ఈ పిలాతు ఎదుటి తీసుకొచ్చేసరికి ఏం చేశారంటే ఈయన్ని భయంకరమైనటువంటి అవమానానికి గురి చేశారండి ఆయన.
అప్పటికి యూదుల దగ్గర తీసుకొచ్చేసరికి ముళ్ళ కిరీటం పెట్టడం జరుగుతుంది. అవునా కదండి? సైనికులంతా కూడా ఏం చేస్తారండి, ఇగో యూదుల రాజు వీడే అని చెప్పేసి అపహాస్యం చేస్తూ ముళ్ళ కిరీటాన్ని ఆయనకి పెట్టడం కావచ్చు, ఊదారంగ వస్త్రాన్ని ఆయన ధరింపచేసి ఆయన అవమానకరంగా హేళన చేయడం కావచ్చు. అది తీసేసిన తర్వాత మరలా పిలాతు ఎదుగు తీసుకురావడం కావచ్చు. పిలాతు అంటాడు, ఏంటి ఇతను ఏం చేశాడు చెప్పండి అని అడుగుతాడండి. ఇదిగో వాడిని ఏం చేయాలంటే నువ్వు సిలువ వేయండి. అతను మాకు రాజు కాదు, అతను దేవుని కుమారుడని ఏమవుతాడంటే అతను చెప్పుకున్నాడు కనుక అతన్ని సిలువ వేయాలని కేకలేశారండి. వెంటనే అతన్ని లోపలికి తీసుకెళ్ళాడు, అతనితో మాట్లాడాడు. యేసుక్రీస్తు వారిలో కూడా ఏ దోషం కూడా అతనిలోకి కనపడలేదు. బయటకు వచ్చాడు. వీళ్ళు కోపాన్ని తగ్గించాలంటే ఇప్పుడు ఏదో కార్యక్రమాన్ని ఏం చేయాలి, ఇప్పుడు నేను జరిగించాలి కనుక ఇతను కొరడా దెబ్బలు కొట్టించాడు అన్నాడండి. ఆ కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడన్నా అక్కడ కనీసం ఏమవ్వాలనుకున్నాడు వీళ్ళకి, పోన్లే చాలే వదిలేద్దాం అనుకోవాలండి. కానీ ఆ కొరడా దెబ్బలు తిన్న తర్వాత కూడా శరీరం అంతా కూడా గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని నిలబెట్టాడండి తీసుకొచ్చి. ముళ్ళ కిరీటం పెట్టబడినటువంటి వాడు చిన్న ఏదో వస్త్రాన్ని ధరించుకుని అండ్ అవమానకరంగా నిలబడినటువంటి వ్యక్తిని పక్కన నిలబెట్టి, ఇగో ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి అడిగాడు. లేదు, అతను మాకు వద్దు, మాకు రాజు కాదు అతను అన్నారండి. ఇలా కాదని చెప్పేసి పాత నిబంధనలో ఒక మాట రాయబడి ఉంటుందండి. ఏంటంటే 2 మేకపిల్లలను తీసుకురావాలంటే తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత చీట్లు వేయాలి. ఏ మేకపిల్లని ఏం చేద్దాం, దేవుని కోసం బలిగా ఇద్దాం, లేకపోతే ఏ మేకపిల్లను దేవుని కోసం విడిచిపెట్టేద్దాం అని చెప్పేసి. చీటి దేని పేరుని వస్తుందో దాన్ని ఏం చేస్తారంటే దాన్ని అక్కడ వేసేస్తారండి, ఇక్కడ బలేస్తారు అక్కడ దాన్ని. ఇక్కడ యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, బరబ్బాను కూడా పక్కన నిలబెట్టాడండి పేతురు. వీడి కావాలా ఇతను కావాలన్నాడు. అంటే పూర్తిగా వేరియేషన్కి తెలియాలి కాబట్టి అండి. యేసుక్రీస్తు ఎలాంటి వాడు, ఆహారం లేకపోతే ఆహారం పెడతాడండి, ఏమన్నా అనాథలైనటువంటి వాళ్ళని ఆదరిస్తాడు, కాళ్ళు లేకపోతే వాళ్ళని బలాన్ని ఇస్తాడు, కళ్ళు లేకపోతే కళ్ళు ఇస్తాడు, ప్రేమిస్తాడు, పరలోక సంబంధమైనటువంటి మాటలు చెప్తాడు. ఇలాంటి వాడు కావాలా, లేకపోతే బందిపోటు దొంగ అయినటువంటి నరహంతకుడైనటువంటి బరబ్బా కావాలా, ఎవరు కావాలి మీకు అన్నారంటే. అయితే యూదుల ముందు పెట్టినప్పుడు యూదులు ఏం చేస్తారనుకున్నాడంటే పిలాతు, ఇప్పుడు చీట్లు వేద్దామంటారు అనుకున్నాడు అండి. అంతే కదండి, చీట్లు వేస్తారనుకున్నాడు. కానీ వాళ్ళు చీట్లు వేయలేదు వాళ్ళండి. వాళ్ళు ఏమాడుతున్నాడు చూడండి, కిందకి వెళ్తే ఏమంటాడంటే, అధిపతి ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు అని వారిని అడగగా వారు బరబ్బాని అనిరి. ఎవరు కావాలంటే ఇప్పుడు అండి, దొంగ కావాలి. ఇప్పుడు మంచుడు మాకు వద్దు, మాకు ఆహారం పెట్టేవాడొద్దు, మమ్మల్ని స్వస్థపరిచేవాడొద్దు, మమ్మల్ని బాధ పెట్టేవాడు ఎవరైనా ఉంటే చూడండి, ఆయన మా కోసం ఏం చేయండి అంటే పంపించండి ఏనాడండి. చూడండి, బరబ్బా కావాలని కోరారంటండి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడినటువంటి యేసును ఏమి చేతునని వారిని అడగగా వారు అంటున్నారంటండి, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయమన్నారంటండి వాళ్ళు. అని అంటున్నాడు, ఏ దుష్కార్యము చేసిన అతను ఏం చేయాలప్పుడు సిలువ వేయాలి. అంతే కదండి, ఏ దుష్కార్యం చేశాడు చెప్పండి అతను యేసుక్రీస్తు వారండి. సిలువ వేయాలని అడగగా సిలువ వేయాలని మరీ ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేకలు వేశారంటండి. కేకలు కేకలు కేకలు. ఈరోజు సమాజంలో ఎవరు గెలుస్తారంటే కేకలు ఎక్కువ వేసేవాళ్ళు గెలుస్తారండి. అంతేనా? చాలామంది చూడండి, చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకుంటుంటారు. దేనికి గొడవ పెట్టుకుంటారు వీళ్ళంతకని, దేనికి కేకలేస్తున్నారు వీళ్ళంతా కూడా, గెలవాలి, నన్ను గెలిపించుకోవాలని ఆలోచన వీళ్ళంతా కూడా. మాటల చేత నువ్వు గెలిచినటువంటి గెలుపు తాత్కాలికమే, అది విజయం కాదు, అది ఓటమికి ప్రారంభం. అంతే అదండి. ఇక్కడ వీళ్ళంతా కూడా కేకలు వేసి గెలిచామనుకుంటున్నారండి. ఏం చేస్తున్నటువంటి పిలాతు కూడా, పిలాతు అల్లరి ఎక్కువ ఒకటున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని వచ్చి జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానిరి రాయబడి. చూడండి ఎలా ఉందంటే ఇప్పుడు అండి, ఆమెకి ఇచ్చేసండి పర్లేదు, మాకు మేము తీసుకుంటాం, మేము రిసీవ్ చేసుకుంటాం, ఆ పాపం అంతా కాలుతుగా. కానీ యేసుక్రీస్తుని ఏం చేయాలి ఇప్పుడు, మీరు సిలువకు అప్పగించాల్సిందని చెప్పి కేకలు వేశారండి మనంతా కూడా అండి. ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్న రోజు అంటే సిలువుని గురించి ఎంత తజ్జన భజ్జన పడింది ఆ రోజు తెలియదు మీకంటే. సిలువ వేయాలని ఎవరు కేకలేస్తున్నారు ఎంతకని ఇప్పుడు? యూదులు అల్లరి సమూహాన్ని రేపి వీళ్ళందరి చేత కేకలు వేస్తున్నారంటండి. ఏమని? యేసుక్రీస్తు వారిని సిలువేయించండి, సిలువేయించండి అని చెప్పేసి. ఇక ఎందుకు అంటే ఇక్కడ చిన్న మాట ఎందుకు జ్ఞాపం చేస్తానంటే, ఇక్కడ చిన్న పాయింట్ ఆలోచిస్తే కనుక మనకు, ఇక్కడ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టాన్ని బట్టి ఆయన సిలువెక్కించలేదండి. ఎవరు అడిగారని సిలువెక్కించారు ఆయన్ని? యూదులు అడిగారు కాబట్టి అండి. దేన్ని బట్టి అడిగారు యూదులు కూడా? లేఖనాలలో అది ఉంది కాబట్టి. అతను శాపగ్రస్తుడు, అతను నేరం చేసినవాడు,
అని చెప్పేసి ఆయన సిలువేయమన్నారు తప్ప రోమా ప్రభుత్వంలో కఠినమైనటువంటి శిక్షణ ఏమనలేదు అక్కడండి. తెలుసా విషయం మీకండి? అంటే ఇప్పుడు ఇలా చెప్పిన వాళ్ళంతా ఎవరన్నమాట? ఇప్పుడైతే ఇప్పుడు వాడు ఎంత పెద్దవాడైనా కావచ్చు, ఏమండి, ఏ దేశాలు తిరిగన్నా ఉండొచ్చు, కానీ అతనికి ఏం తెలియదంటే బైబిల్ ఉన్నట్టు లేఖనాలు తెలియవు. ఎవరో ఎక్కడో ప్రసంగం చేయడం విన్నాడు అతను గొప్పవాడిని ఇతను ఉద్దేశించాడు కనుక, అతను చెప్పింది రైట్ అని నమ్మాడు కనుక సమాజానికి వచ్చి అబద్ధాన్ని బోధించడం ప్రారంభించాడు మైకులు, అంతేనండి. కానీ బైబిల్లో అలా లేదండి. బైబిల్లో ఏముందంటే యూదులే వచ్చి తమ ధర్మశాస్త్ర ప్రకారం యేసుక్రీస్తు అని ఏమంటున్నారు, వాళ్ళు సిలువ వెయ్యమని అడుగుతున్నారు. ఏమండి, ఈ భయంకరమైన శిక్ష ఎవరు ఏర్పరిచారు? అయితే ఇప్పుడు దేవుడే ఏర్పరిచాడు. అది గుర్తించండి మొదట. ఇలాంటి ఒక భయంకరమైన శిక్ష మనుషులు ఏర్పరిచింది కాదు, అది దేవుడు ఏర్పరిచాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవడైనా ఒక తప్పు చేస్తే కనుక ఇలాంటి శిక్షణ సమాజం మధ్య అమలు చేయండి. ఆ శిక్షణ చూసిన తర్వాత మరి ఎవడో కూడా ఏం చేయకూడదంటే తప్పు చేయడానికి భయపడాలి. దేవుడు ఏర్పరిచిన శిక్ష అంటే ఇది. ఓకే, రైట్ అండి. ఇక్కడ ఈ సందర్భాన్ని జరగకముందు ఏమంటే యేసుక్రీస్తు వారికి పిలాతుకి మధ్యలో కొన్ని మాటలు జరిగాయి. ఆ మాటల గురించి కూడా మనం చూడగలిగితే కనుక 11వ వచనం చూద్దామండి. 11వ వచనం చూసినట్లయితే, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్లే నేను యూదుల రాజుని అని చెప్పాడు అన్నట్టు. అవునా? ఆ తర్వాత ఏం జరుగుతుందండి? ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడంటండి. ఏమన్నాడండి? వాళ్ళు ఎన్ని నేరములు మోపుతున్నారో ఒకసారి నువ్వు ఆలోచించవా? వాళ్ళు సిలువ ఏమంటున్నారు, నిన్ను మరణానికి తగినటువంటిది నీకు విధించమంటున్నారు, కాబట్టి నువ్వు ఒక్క మాట నువ్వు మాట్లాడవా, నీ గురించి చెప్పుకోవా అని అడిగారండి. ప్రభు ఏం చేస్తున్నాడంటే ఏం మాట్లాడలేదంటండి, సైలెంట్గా ఉన్నాడండి. ఏమండి, మనల్ని ఏదన్నా ఒక మాట అంటే మనం ఊరుకుంటావా? మనం చేసిందే, చేయలేంది కాదు. మనం చేసిన తప్పు గురించి ఎవరన్నా ఒకవేళ మాట్లాడితే ఏం చేస్తాం చెప్పండి? వాదిస్తాం, అవునా? నేను చేయలేదు, ఒకవేళ చేసినా అది ఎందుకు చేశానో మీరు వినాలంటాం మనం, కాదుతేనండి. కానీ యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయలేదండి ఆయనండి. ఏ మరణకారానికి సంబంధించినటువంటి ఏ నేరం అతని మీద లేదు. కానీ యూదులు కుట్ర పన్ని అతన్ని తీసుకొచ్చి అప్పగించారన్న సంగతి ఎవరికి అర్థమైంది? అధిపతికి అర్థమైందండి. అక్కడ తన భార్య వచ్చి చెప్పిందండి. ఏమని తెలుసా అండి? ఆ నీతిమంతుని గురించి జాగ్రత్త సుమా, అతని గురించి నేడు దినాన్ని నాకేం కలిగింది తెలుసా? దర్శనం కలిగింది. అతని జోలికి నువ్వు వెళ్ళకు, అన్యాయపు తీర్పు తీర్చకు, జాగ్రత్త సుమా. నువ్వెంత గొప్పవాడైనా ఉండొచ్చు, కానీ ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిన వాడు ఎవరో తెలుసా? ఆయనే. అలాంటి వాడు నీ ముందుకు వచ్చినప్పుడు నువ్వు అన్యాయపు తీర్పు తెచ్చుకుంటే జాగ్రత్త పడు సుమా అందండి. అన్నానండి. వెంటనే అర్థమైపోయింది, జాగ్రత్త పడ్డాడు. యూదులందరూ వచ్చారు. ఆ మాట ప్రకారమే సిలువ ఈయనకి కేకలేస్తున్నారు. వీళ్ళు ఎన్ని నేరాలు మోపుతున్నారు నీకు చూస్తున్నావా అంటే ఏం మాట్లాడకుండా ఉన్నాడండి. ఈ మాట్లాడకుండా ఉండడానికి గల కారణం కూడా చాలా పెద్ద ఉందండి. అధిపతి అంటున్నాడు, నువ్వు ఒక్కసారి నోరు తెరిచి కనుక ఒక మాట మాట్లాడితే నేను ఏం చేయాలో నేనేం చేస్తాను సార్, నేను తీసుకుంటాను చర్యలని, నువ్వు మాట్లాడక్కలేదు, కంగారు పడుకున్నాడండి. రిటర్న్ కంప్లైంట్ ఒకసారి నాకు ఇచ్చే అన్నాడండి. ఏమన్నాడండి ఇప్పుడు అండి? రిటర్న్ కంప్లైంట్, ఒక కంప్లైంట్ నువ్వు ఇస్తే నువ్వు కాదు సిలువ ఎక్కాల్సింది. ఇప్పుడు ఎవరిని ఎక్కిందని సిలువ చేస్తే ఇప్పుడు నేను ఇశ్రాయేల్లో ఎవరైతే నీ మీద నేరం మోపడానికి వచ్చాడో వాళ్ళందరినీ సిలువలు ఎక్కింతాను కాలితే నేను ఒక్క మాట మాట్లాడమని అడిగాడండి పిలాతు. అంటే ప్రభు ఏమన్నాడు అండి? మౌనంగా ఉన్నాడంటండి. ఎందుకు మౌనంగా ఉన్నాడు చెప్పండి? దానికి బలీయమైనటువంటి ఒక కారణము బైబిల్లో మనకి రాయబడుతుంటుంది. మరొక మాట చూద్దామండి. ఇదే 26వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట చూస్తే 2వ వచనం చూద్దాం. 2వ వచనం, నేను పస్కా పండుగకు వచ్చిననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకే అప్పగింపబడిననియు మీకు తెలియను అన్నాడండి. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట అండి? జరగక మునుపు చెప్తున్నాడు. అంతే కదా? జరిగిందా చెప్తున్నాడా? యేసుక్రీస్తు వారు ఈ సందర్భము ప్రజలకు తెలియక మునిపే యేసుక్రీస్తు వారు ఆ సిలువను గురించి వార్త ముందుగా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా అండి? నేను ఎలా చంపబడతానో తెలుసా? వాళ్ళందరూ వచ్చి దేన్ని కోరతారంటే నన్ను సిలువ వేయమని వాళ్ళు కోరతారు. వాళ్ళు సిలువ వేయమని కోరుతున్నారంటే అర్థం ఏంటి? నా మీద అనేకమైనటువంటి నేరాలు ఏం చేస్తారు వాళ్ళు? మోపుతారు. ఊరకనే సిలువ వేయమంటారు చెప్పండి? ఒక నూరేయండి అని నువ్వు అడిగావంటే ఎన్ని నేరాలు చేసి ఉండాలి అతను? నేరాలు చేసి ఉండాలి వద్దా? అనేక మంది పసిపిల్లలను అత్యాచారం చేసినోడే ఉండాలి వాడు. ఈరోజు మన భారతదేశం ఎంత గొప్ప దేశం అయిపోయిందంటే అండి, ఈరోజు అండి
చిన్నపిల్లలను అత్యాచారం చేసినటువంటి డేరా బాబాకి జట్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చిందండి భారతదేశ ప్రభుత్వం. అంటే ఏం చేశాడండి అతనండి? చిన్నపిల్లలను మానభంగం చేశాడండి. మన భారతదేశంలో ఉండి గొప్పవాడండి అతనండి. అలాంటి గొప్ప వ్యక్తికి ఏం చేసింది భారతదేశ ప్రభుత్వం ఈరోజు తెలుసా అండి? జట్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చింది మొత్తం అంతా కూడా అండి. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు నమ్ముతున్నారంటే ఇలాంటి వాళ్ళే కావాలి వాళ్ళకి. అంటే తప్పులు చేసే వాళ్ళని గొప్పగా సమాజం చూడించగలుగుతుంది. ఏ తప్పు చేయని వాడిని సమాజం ఏం చేస్తుందంటే నిందించడానికి సిద్ధంగా ఉంది. యేసుక్రీస్తు విషయంలో కూడా ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే ఆయన మీద మరణకరమైనటువంటి నేరాలు ఏం చేస్తున్నారంటే మోపడానికి సిద్ధంగా ఉన్నారంటండి. ఆ మాటని ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, ఇక 2 దినములైన తర్వాత మనిషి కుమారుడు సిలువ వేయబడుటకే అప్పగింపబడిననియు మీకు తెలియవనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు కయ్యప్పాయో ప్రధాన యాజకుని మందిరములో కూర్చుండి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అని రాయబడి చూడండి. యేసుక్రీస్తు ఆల్రెడీ చెప్పేసిన తర్వాత వీళ్ళకి ఏం కలిగిందంటండి? ఎలా ఆలోచన వచ్చిందంటే చంపేలేదు ఎవరు కానీ చంపాలి. ఆయన్ని చంపకపోతే ఎలా? ఏమంటే ఇది దేవుని సంకల్పం, మనుషుల సంకల్పం? సిలువ ఎక్కించాలన్నది. ఎందుకు ఈ మాట జ్ఞాపం చేశానంటే సిలువ ఎక్కించాలి, సిలువ మీద చంపాలని ఎవరి ప్రణాళిక ఇది? మనుషుల ప్రణాళిక కాదండి, ఇది దేవుని ప్రణాళిక ముందు సిద్ధమైంది. ఆ సిద్ధమైన ప్రణాళికని యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? 20వ అధ్యాయంలో చెప్పేశాడండి. చెప్పిన తర్వాత వీళ్ళకి ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత అన్నారు ఆయన సిలువ ఎక్కించాలి, ఆయన చంపాలి. అదే పన్నాగాలతో ఆయన పట్టుకున్నారు, తీసుకొచ్చారు, అధిపతి ఎదుట నిలవబెట్టారు, అతని మీద నేరాలు మోపారు. ఎన్ని నేరాలు మోపారు చెప్పండి? ఈరోజు చూడండి క్రైస్తవులైనటువంటి వాళ్ళు సమాజంలో ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? పివి నరసింహరావు గారు తెలుసు కదండి, మన ఆంధ్రాకి చెందినటువంటి వాడు. ప్రధానమంత్రిగా చేశాడు భారతదేశానికి. అంటే ప్రధానమంత్రిగా చేసినటువంటి పివి నరసింహరావు గారి దగ్గరికి ఒక విలేకరు వచ్చి అన్నాడు, ఏమండి ముస్లింకో దేశం ఇచ్చి పంపించేశారు, అవునా? మరి క్రైస్తవులు కూడా దేశం ఇచ్చి పంపించేయచ్చుగా, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మత మార్పుళ్ళు చేస్తున్నారు కదా అని అడిగారంటండి. అప్పుడు ఈయన అన్నాడంటండి, మత మార్పుళ్ళు చేస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ ఒకటి మటుకు నాకు తెలుసు అన్నాడంటండి. ఏంటది అంటే తాగుబోతులను మారుస్తున్నారు, వ్యభిచారుల్ని మారుస్తున్నారు, దొంగల్ని మారుస్తున్నారు, చెడ్డవాళ్ళని మంచివాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళంతా కూడా దేవుని వాక్యాన్ని బోధించి వాళ్ళు సరి చేస్తున్నారన్న సంగతి అయితే నాకు తెలుసు, మతం మారుస్తున్నారు లేదో నాకు తెలియదు అన్నాడంటే. అంటే క్రైస్తవులు ఏం చేస్తారన్నమాట సమాజంలోకి వచ్చేప్పుడు మేలైన కార్యాలు చేస్తున్నారు సమాజం మధ్యకండి. కానీ ఈరోజు చూడండి క్రైస్తవులు ఎన్ని మాట అన్నారు చెప్పండి? ఏ ప్రభుత్వం చెల్లించట్లేదండి, అసలు ఏమి మాట్లాడట్లేదు. వాళ్ళు ఎన్ని నిందలు వేసినా, బైబిల్ని తగలబెట్టమన్నా, అండి క్రీస్తును వేళన చేసి మాట్లాడినా అలాంటి వాళ్ళు మటుకు చక్కగా బయట తిరుగుతున్నారండి, అవునా? కానీ క్రీస్తు తరపున బైబిల్ తరపున వాదించే వాళ్ళు ఏమవుతున్నారంటే కటకటాల వెనక్కి వెళ్ళిపోతున్నారండి, జైల్లోకి వెళ్ళిపోతున్నారు, చీకటి గదుల్లో పెట్టేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన జైలుకి వెళ్ళాడు, బైబిల్ గురించి గట్టిగా మాట్లాడేవాడు. అలా మాట్లాడమని నేను సపోర్ట్ చేయను, కానీ దేవుని గురించి కొంత మాట్లాడుతున్నాడు. అలాంటి ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఈ వారం రోజులు నరకాన్ని చూశానండి నేను. ఎండలో నిలబెట్టేవారంటే అనరాని మాటలన్నీ బూతులు తిడుతూ, ఎరా నీకు అవసరమా అనేవారంటండి అధికారులు. అండి దేనికోసం పోరాడాడు ఎందుకైనా ఏమండి? అంటే అది నేను చెప్తానండి. ఎప్పుడైనా సరే మీరు జ్ఞాపం చేసుకోండి, మనం ఒకవేళ ఒక సువార్తకి వెళ్ళాం అనుకోండి, సువార్తలో అన్ని జనులైనటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే దేవుడిని ఇష్టపడినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి వ్యతిరేకులుగా మారొక మాట మనం అనొచ్చు, అవునా? తిరగబడచ్చు, ఒక దెబ్బ కొట్టచ్చు కూడా కావాలితేనండి మీద పడండి. కానీ మనం ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకూడదు, తెలుసా మీకంటే? మాట్లాడకూడదండి, కొట్టినా మాట్లాడకూడదు. కాకినాడలో మనోహర్ అని అక్కడికి వచ్చాడు కదండి, పాట పాడి చూశారు కదండి ఆయన మనోహర్ అని. ఒకసారి అండి ఇలా సువార్తకు వెళ్ళి ఆ మెగాఫోన్ బండి మీద పెట్టి ఆ జాకులు పెడుతున్న వాళ్ళండి, ఏ సెంటర్కి వెళ్ళినా సరే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత జాకులు పెట్టి ఆయన పాపం సౌండ్ సిస్టమ్ ఆయనే పెట్టివాడు అక్కడ నుంచినండి. ఆయన అంటే ఆయనే సెల్లో పాటల్లో బ్లూటూత్లో పెట్టేవాడు పాటలు అండి అక్కడ. ఆ మెగాఫోన్ దగ్గర నిలబడ్డాడు, చెప్పి అతను వైర్ పట్టుకుని ఒక 10 అడుగుల దూరంలో ఉన్నాడండి. ఒక అతను పరిగెట్టుకొచ్చాడండి, ఏంట్రా ఇక్కడ ఈ గొడవ అని చెప్పేసి ఆ మైక్ వరకు ఇలా లాగబోయాడండి. ఇతను అన్నాడు, నేనే తీస్తానులేండి కంగారు పడకండి అన్నాడండి. నువ్వు తీసేది ఎట్రా అని చెప్పేసి బూతులాడి తప్పని కొట్టాడు గోమ మీద అండి. అతను ఏం మాట్లాడలేదండి, అలా ఉండిపోయాడండి. ఆ రోజుల్లో మాకు తెలియదు, అంత జ్ఞానం తెలియదు కనుక ఏంటి కొడతాం ఏంటని చెప్పి మీదకి వెళ్ళాము అంత. కానీ కొట్టించుకున్నవాడు ఏం మాట్లాడలేదండి. అంటే వాళ్ళకి దేవుని యొక్క సంకల్పం అర్థమైపోయిందండి. మనం తిరగబడితే, మనం కూడా వాళ్ళ మాట్లాడితే వాళ్ళు దేవుని వాక్యాన్ని ఏం చేయలేరు, వాళ్ళు ఎప్పటికీ అంగీకరించలేరు. అది గుర్తించడం మొదటండి. మన తిరుగుబాటు వలన, క్రైస్తవుడైనటువంటి వాడు తిరుగుబాటు వలన ఏమంటే మనం ఏదో ఒప్పిస్తాం, మనం గెలుస్తాం అనుకుంటున్నాం, కానీ దానివల్ల జరిగేది ఏమి లేదు.
ఇది దేవుని సంకల్పం అండి. దానియేలు గ్రంథంలో రాయబడింది. ఏమంటే క్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి రాజ్యానికి ఏం లేదంటే అండి, అంతం లేదు. అది గుర్తించండి. మొదట అది ఏమవుతుందని రాయబడిందంటే, అది చిన్న రాయిగా మొదలైనటువంటి దాని యొక్క ప్రారంభం అది భూతలం కంటే పెద్దగా మారిపోతుంది. దాన్ని ఎవడ ఆప్ చేయలేటండి. క్రీస్తు సువార్త, క్రీస్తు రాజ్యాన్ని ఎవడో కూడా ఏం చేయలేదు తెలుసా అండి. ఎంతోమంది పెరికేద్దాం అనుకున్నారండి, ఎవరో లేకుండా చేసేద్దామని ట్రై చేశారు. కానీ వాళ్ళంతా ఏమైపోయారంటే లేకుండా పోయారు పాపం అండి. ఈరోజు అండి, ఈరోజు సమాజంలో మనం కొంతమంది చూస్తున్నాం, వీళ్ళు కూడా కొంతకాలానికి ఏమో తెలుసా అండి, లేకుండా పోతారండి. ఏమంటే మీకంటే జ్ఞానవంతుడు కాదా ప్రభు? అసలు జ్ఞానానికి మూలమే ప్రభు అండి. అలాంటి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన మీద నిందలు వేస్తున్నప్పుడు, అనరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడంటండి. దేనికో తెలుసా అండి, ఒక బలమైన కారణం ఉంది. ఏంటా కారణం అంటే, నీ నా రక్షణ దాని వెనకాల ఉందండి. అవునా కదా? ఏమంటే యేసుక్రీస్తు వారు దేనికోసం వచ్చాడు ఈ భూమి మీద చెప్పండి? మనకలాగా చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల్ని పెద్దవారిని చేసి ముసడైపోయి గోతికెళ్ళిపోవడాక దేనికి వచ్చాడు యేసుక్రీస్తు వారు అంటే, ఇదిగో నీ గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము దేవా నేను వచ్చాను. ఏముంది ఆయన గ్రంథపు చుట్టలో? ఏముందండి? అనేకులైనటువంటి వారి కోసం ఏం చేయాలి? నువ్వు నీ ప్రాణాన్ని పెట్టాలి, నువ్వు నలిగిపోవాలి, నువ్వు దెబ్బలు తినాలి, నువ్వు అవమానం చెందాలని దేవుడు గ్రంథాల్లో రాసుకున్నాడటండి. అలా జరిగించడం కోసం వచ్చినటువంటి వాడు అది జరిగించకుండా తప్పించుకోవడానికి ఏమైనా అడుగుతాడా? వాదిస్తాడా? ఒప్పిస్తాడా? లేదు కదండి. ఈరోజు క్రైస్తవుడిగా మారినటువంటి నువ్వు కానీ నేను కావచ్చు, దేనికోసం క్రైస్తవులుగా మారాం మనం? పరలోకం వెళ్ళడం కోసం. అవునా? ఆ పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? భూమి మీద దేవుని పనిని చేయాలి. అంతే కదండి. ఏ పని చేయకుండా ఉంటానంటే నువ్వు క్రైస్తవుడికి ఎందుకు మారావు అలాంటప్పుడు? ఈరోజు సంఘాల్లో చాలామంది సమాధిలో పెట్టబడినటువంటి సవాల్లాగే మారిపోయారండి పాపం అండి. బయటికి రారు వాళ్ళు, దేవుని పని చేయరు వాళ్ళు, దేవుని పనికి రారు, దేవుని పనికి ఇవ్వరు, దేవుని కోసం పరుగులు పెట్టరు. ఏ అంటే శవాల్లా మారిపోయారు. జీవం లేదు అందులో. అదే అంటాడు ప్రకటన గ్రంథంలో, నువ్వు బ్రతుకున్నావు అంటే పేరుంది కానీ ఏం లేదు, మృతుడివే నువ్వు, నీలో జీవం లేదు. నేను నీ కొరకు నా ప్రాణాన్ని పెడితే, నేను బ్రతికించుకుంటే, నీకు జీవాన్ని ఇస్తే నువ్వు మరలా ఎలా మారిపోయావు? శవంలా మారిపోయావు, పని లేనివాడిగా మారిపోయావు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, దేవుని కార్యాలు జరిగించడం కొరకు మనం ఉనికి ఉన్నంత వరకు ఏం చేయలేదు అండి, పరుగులు పెడుతూనే ఉండాలండి. అంటే మనం వచ్చింది క్రైస్తవుడిగా మారింది దేని కొరకు అంటే, నీ యొక్క గొప్ప రక్షణను సమాజానికి ఏం చేయాలంటే నువ్వు ప్రచురించడానికే. అదే సువార్త ప్రకటన అండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయండి? ప్రకటించండి అన్నాడు. ఆ పనిలో ఉన్నవాడు బ్రతుకున్నవాడు, ఆ పని లేనివాడు ఎవడంటే బ్రతుకున్నవాడు కాదు, మృతుడు అండి వాడు. ఎంతమంది మృతులు ఉన్నారు చెప్పండి ఇప్పుడు అండి? పని లేని వాళ్ళు అంతా శవాలేనండి. తెలుసా మీకు విషయం అంటే? మీరు ఏదైనా చెప్పుకోండి, మీ కేటగిరీ ఏదైనా చెప్పుకోండి, కానీ ఒకటి చెప్తాను, మీకు పని లేదు, సువార్త పని మీరు చేయట్లేదంటే మీరు శవాలు. నేనంటున్న మాట అండి అది. మీకు రోషం వచ్చినా సరే నేనంటున్న మాట కాదండి, ప్రభు అంటున్నాడు డైరెక్ట్గా. అయితే బతుకు ఇప్పుడైతే నువ్వు లెమ్ము, తేజరిల్లుము అడగదండి ప్రభు అండి. ఎవరంటున్నాడు ఈ మాట? చచ్చిపోయిన శవాలుగా ఉన్న వాళ్ళు అంటున్నాడు, లెండి, తేజరిల్లండి. మీ మీద ప్రభు ఏమవుతాడంటే వెలుగును ప్రకాశింపజేస్తాడు. మీరు బ్రతకండి రా బాబు అంటే మేము బ్రతకం, మేమవుతాం శవాల్లా ఉండిపోతాం. ప్రభు అభిష్టం ఉందండి. ఎవరి విషయంలో? యేసుక్రీస్తు వారి విషయంలో. ఏంటి అభిష్టం తెలుసా అండి? ఇగో నా కొరకు నువ్వు ఏం చేస్తా, నా కుమారులను బ్రతికించడం కోసం నీ ప్రాణాన్ని పెట్టాలన్నటువంటి. కొలసీలు రాసిన పత్రికలో ఈ మాట రాయబడుతుంటుంది చూడండి ఒకసారి. కొలసీలు రాసిన పత్రిక ఏ మాట అన్నా సరేనండి, అది బైబిల్లో ఉంటే మాడుకోవాలి మనం, లేకపోతే ఏం చేయకూడదు, దాని గురించి లేనిపోని మాటలు, మనుషులు చెప్పిన సంగతుల గురించి బోధించకూడదు. ఇక్కడ కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ మాట చూద్దాం ప్రియులారా. 13వ మాట నుంచి చూడండి. అక్కడ రాయబడిన మాట అంటే, ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనముకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడే ఉన్నాడంటండి. ఎలా ఉన్నాడండి యేసుక్రీస్తు వారండి? ఏమంటే యేసుక్రీస్తు వారి స్థాయి ఏంటో చేశాను ఇక్కడ అండి, దేవునితో సమానంగా ఉండేటువంటి శక్తులు ఉన్నవాడు అండి. ఉదయకాల సమయంలో ఒక చోట పాంప్లెట్ పంచడానికి వెళ్తే ఒక ఆడావిడికి ఇచ్చారండి ప్రసంగం చేయమని. పెద్ద చర్చ్ అండి, భీమవరంలో పెద్ద చర్చ్ అది. అందులో ఆవిడ అంటుందండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకమునుపు పరలోకంలో ఒక దేవదూతతో సమానం అంతే అందండి. ఎవరంటండి? ఒక దేవదూతతో సమానం అంటండి ప్రభు. అంతకు మించి ఏమీ లేదంటే యేసుక్రీస్తు గురించి చెప్పడానికి అండి.
ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడో అప్పుడు గొప్ప చేశాడంటే దేవుడు అండి. ఏమన్నా అలాగ ఉందా బైబిల్లో? యేసుక్రీస్తు వారు ఏమంటాడు అంటే భూమి మీదకి వచ్చాకండి, లోకము పుట్టినది మొదలుకొని నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మరలా మహిమపరచుదేవని అడుగుతాడండి. అంటే అర్థం ఏంటి? ఈ లోకానికి రాకమునుపు నేను ఎలా ఉన్నాను పరలోకంలో, నీ యొద్ద మహిమపరచబడినటువంటి వాడిగా ఉన్నాను, మరలా నాకు ఆ మహిమ కావాలని అడుగుతున్నాడు అంటే. సమానంగా ఉన్నాడంటండి. అదే మాట్లాడుతున్నారు కదండి. ఏమన్నాడు కదండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడే ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవియును భూమి అందున్నవియును దృశ్యమైనవియును అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడినను, సర్వము ఆయన ద్వారా ఏమైందంటే ఆయనను బట్టి సృజించబడిను. యేసుక్రీస్తు ఎంత శక్తివంతుడు చెప్తున్నట్టు అక్కడండి. యేసుక్రీస్తు ఎవరంటే అండి? యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునితో సమానమైనటువంటి వాడు అండి. ఆయన ఎంత శక్తివంతుడో యేసుక్రీస్తు కూడా అంతే శక్తివంతుడు అని గుర్తించడం మొదటండి. అవునా కదా? ఎందుకంటే ఆయన ఏం చేశాడంటండి? అధికారాలు కలిగించాడంటండి. అవునా? ఉన్నవన్నీ కలిగించిన వాడు ఆయనే. సృష్టికర్తగా కూడా యేసుక్రీస్తు వారు ఏమవుతున్నాడంటే ఇక్కడ రాయబడుతున్న మాటను రాస్తున్నాడు ఇక్కడండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. ఆయన 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకును ఆధారభూతుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆది యందు ఉన్నవాడు ఇతను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అర్థమైపోయినాం ఇప్పుడు అండి. ఏది యేసుక్రీస్తు అంటే చిన్న దూత అండి. యేసుక్రీస్తు అంటే ఆ శిలువ మీద వేలాడినవాడు అండి. చాలామంది మాట్లాడుతున్నారు కదా ఈరోజు అండి. ఏమన్నారండి? 3 మేకులు 2 చక్కలు పీక్కోలేనాడు వాడి దేవుడు ఎటే అన్నాడండి ఒకడంటే. వాడి భాష ఏమండి, వాడి పద్ధతి, వాడి విధానం ఎంత భయంకరంగా ఉంచండి సమాజం మధ్య అండి. హేళనగా మాట్లాడుతూ రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడేవాడు వాడు గొప్పవాడు కనబడుతున్నాడు ఈరోజు అంటే. ఇక్కడ ప్రభు దానికోసం కాదంటే అలాంటి వాడు కాదు. ప్రభు ఎంత గొప్పవాడు అంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటండి ఆయన. అంటే ఎంత గొప్పవాడు అండి ఆయన ఇప్పుడు అండి. నక్షత్రాలు కలిగించిన వాడు ఆయనే, సూర్యుని కలిగించిన వాడు ఆయనే, ఆకాశాలను కలిగించిన వాడు కూడా ఆయనే. ఏమండి, ఏమీ చేతకాని వాళ్ళ నీ కంటి ముందు కనబడుతున్నాడు. అయితే ఆయన దేని కొరకు కనపడుతున్నాడు అది తెలియాలి కదా ముందు నీకండి. దేని కొరకు మౌనంగా ఉండిపోయాడు. నువ్వు కూడా 3 పేగులు పీక్కోలేమని మాట్లాడుతున్నావు అంటే ఎందుకు అంతగా తగ్గించినాడు అతను, అది తెలియాలి మొదట నీకు. ఏమంటే తల్లి తన ఇష్టానుసారంగా తినలేదండి. బిడ్డ పుట్టింది, ఏదైనా తినగలదా? ఏదైనా తినగలదు, కానీ తిందో దేవుడి కోసం తిందో అది గుర్తించాలి మొదట అంటే. అవునా కాదా? ఈ చిన్న విషయం కూడా తెలియదా నీకు? ఆ చిన్న విషయం కూడా అతనికి తెలియనటువంటి వాడు అంటే పాపం అమాయకుడు అంటే, జ్ఞానం లేనివాడు అతను. అలాంటి వాడిని కూడా ఎదిరించడం కొరకు మనం ఏం చేయకూడదు అంటే డిబేట్లు పెట్టకూడదు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోయినా నా దగ్గర రానకూడదండి. మనం ఎవరితో పెట్టుకోవాలి? బైబిల్ ఎవరితో పెట్టుకోమని చెప్పండి, ఎవరితో మాడమని చెప్పండి? పరిపూర్ణులైన వారి మధ్య వాక్యం బోధించండి. ఎవరా పరిపూర్ణులు అంటే క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మీ మధ్య మీరే పరిపూర్ణులండి. సంఘముగా ఎక్కడైతే మీరు కూడుకుంటున్నారో, వాక్యం కావాలని వెంపర్లాడుతున్నారో మీరు పరిపూర్ణులు. మీలాంటి వాళ్ళ మధ్య వాదించాలి దేవుని గురించి, మీలాంటి వాళ్ళ మధ్య వాక్యాన్ని బోధించాలి తప్ప ఏమంటే పందులు ఎదుటికి వెళ్ళి ఏం చేయకూడదు అన్నట్టు తెలుసా అండి? ముత్యాలు వేయకండి అని చెప్పాడండి. ఏం చేస్తాయి ఇవి? ఆ ముత్యాలను తొక్కేసి మిమ్మల్ని చంపేస్తాయి, జాగ్రత్త అన్నాడండి. కానీ మన వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? ఇన్ని వాక్యాలు ఉన్నా కూడా ఆ పందులు ఎక్కడున్నా ఎత్తుక్కుని ఆ పందుల సాలకు వెళ్ళి ఆ మురుకులో ఈళ్ళ దిగిపోయి ఆ పొట్టు తినేసి ఏమండి వాటి మధ్య ముత్యాలు వేసేసి వీళ్ళు తొక్కించేసుకుని చంపించేసుకుంటారు. వీళ్ళంతా కూడా మీరు వెళ్ళకండి అని చెప్తున్నాడు కదండి. మీరు లోకానికి ఏమేమి ఉన్నారు? మీరు ఉప్పై ఉన్నారు. మీరే రుచి. మీ రుచిని ఎందుకు వెళ్తున్నారు? ఎక్కడ వెళ్తున్నారు తీసుకెళ్ళి? మీరు పేడలో కలుపుతున్నారు, నీళ్ళు తీసుకెళ్ళండి. ఉప్పులో పేడ కలుపుతున్నారు, ఉప్పు తీసుకెళ్ళి పేడలో కలిపితే అని ఉపయోగం ఉందండి? మీరెందుకు వెళ్తున్నారు పేడ దగ్గరికి? అది కంపు కదా, అది అశుద్ధం కదా, అది దాని దగ్గర తీసుకెళ్ళి ఉప్పు వేస్తారండి దాంట్లో. మీరు ఏమన్నా తప్పు అనిపించట్లేదని చాలామందికి అండి. ఈరోజు మనోళ్ళు కూడా చూడండి, పలానా వాడు వాదింతాడంటండి గట్టిగానే అండి. ఇంట్లో పెట్టేసుకోండి, గదిలో పెట్టుకోండి, బాగా గుద్దేస్తాడు మొహం మీద నిన్ను కూడా. అలాంటి ఇంట్రెస్ట్ అండి వెళ్ళకండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. పౌలు అన్నాడు, వివాదముల జోలికి మీరు ఈ మాటలు విన్న తర్వాత ఎవడన్నా వచ్చాడనుకోండి, ఒకవేళ వాడితే మాడదాం కావాలితే మనం అంటే కావాలని మనం వెళ్ళాల్సిన పని ఎంత మాత్రం కూడా లేదు. ఇక్కడ సంఘమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల్లో నుండి లేచట్లో ఆది సంభూతుడాయను. ఇప్పుడు చనిపోవాలి, ఇతను చనిపోయే వాళ్ళు తిరిగి అయినా
లేవాలి, అందరికంటే ముందుగా తిరిగి లేవాలి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి యొక్క అభిష్టం. ఇప్పుడు శిలువ చేత ఏం చేయాలంటే ఇప్పుడండి సంధి చేయాలి. అంటే శిలువ చేత సమాజాన్ని ఏం చేయాలంటే దేవునితో సమాధానపరచాలి. దీని కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడంటండి. ఇప్పుడు శిలువ మరణం తెల్లవారితే దాని కళ్ళ ముందు కనబడుతుందండి. ఇప్పుడు ఏం చేయకూడదు, ఈయన దేవుని అభిష్టాన్ని చెడగొట్టాలా నిలబెట్టాలా? నిలబెట్టాలంటే ఏం చేయకూడదు? ఇప్పుడు ఈయన ఒక అధిపతి వచ్చి నేను విడిపిస్తానైనా సరే నువ్వేం చేయకూడదు అంటే ఇంకా మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఏం జరిగింది చెప్పండి? ప్రభు మాట్లాడితే ఏం జరుగుతుంది చెప్పండి మీరు సరే అండి. పరలోకం నుంచి దేవదూతలు దిగుతారండి ఫస్ట్ అండి, అవునా కదా? నేను నా తండ్రిని అడగలేననియు నేను అడిగిన ఏళ్ళలో నాకు 12 సేనాప్యూహములను దేవుడు పంపలేడని నువ్వు అనుకుంటున్నావా పేతురుని అడుగుతాడంటే. తన దూతలను వాయువులుగాను తన దూతలను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు ఆయనే అని రాయబడిందండి. సర్వములో ఏమైతే ఉన్నావో ఆ శక్తులు అంతా కూడా దేవుని యొక్క హస్తాలలో అవన్నీ కూడా ఉంటాయి. అది మెరుప, ఉరుమ, తుఫాన, దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే అది ఏమవుతుంది వెంటనే బయటికి బయలు వెళ్ళి దేవుని కార్యాన్ని నెరవేర్చి మళ్ళీ తిరిగి వస్తుందండి. అదండి దేవుని దూతలు అవన్నీ కూడా. ఇవన్నీ ఉండగా యేసుక్రీస్తు అని లోకాన్ని ఎందుకు పంపించాడు చెప్పండి తెలుసా? ఎందుకు పంపించాడు తెలుసా అండి? దేవునికి అభిష్టం ఉంది, ఇష్టం ఉంది. ఒకటి ఏంటో ఇష్టం అంటే ఇదిగో మానవులైనటువంటి వీళ్ళు దేవునితో ఏమవ్వాలంటే సమాధాన పడాలి. ఏమండి దేవునితో సమాధాన పడరా మనుషులు? అది కానీ నేను చదవండి, మనుషులు ఎలా ఉన్నారు మీకు అర్థమవుద్ది కదా. దేవుడు రాయించాడు కదా, ఏమని రాయించాడు వీళ్ళ గురించి? దేవునితో వాదించే వారిగా మారిపోయారంటే, దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు, దేవుని ఇష్టాన్ని ఇష్టపడలేనటువంటి వాళ్ళకి మారిపోయారు. లేరండి ఈరోజు లేరా? మన కళ్ళతో ఎంతమంది చూస్తున్నాం చెప్పండి? కనీసం దేవుని వాక్కును కూడా వినలేనటువంటి వాళ్ళుగా మారిపోయారు పూర్తిగా చెప్పాలంటేనండి. అంటే మాట కూడా పడదా నీకు? దేవుని మాట పడదండి, పడదు, మాట కూడా పడదు వీళ్ళకి. ఇక మాట ప్రకారం ఎలా బతుకుతారు చెప్పండి అంతా కూడానండి. ఇలాంటి మనుషులను కన్నటువంటి దేవుడు పరలోకంలో సంతోషంగా ఉండగలరండి? సంతోషంగా లేడు, సంతోషంగా లేడు. సమాధాన పరిచేవాడు కావాలి. ఒక కుటుంబంలో భార్యాభర్తలు గొడవైందనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఎవరో ఒకరు మధ్యలో దిగుతారు. ఏమంటారు సార్? రెండమ్మా రండి మాట్లాడతాను రండి అంటే ఎవరో ఒకరు తప్పు ఉంది అందులో. అది భర్తది కావచ్చు, భార్యది కావచ్చు, తప్పు ఉంటుంది. పెద్దల మధ్య నిలబెట్టినప్పుడు అంటారు, నిజమేనయ్యా, 2 చేతులు కలగకపోతే శబ్దం వస్తుందా? ఇద్దరిది తప్పు ఉంది ఇందులో, కంగారు పడకండి, కానీ నీది ఎక్కువ తప్పు ఉందమ్మా అంటాడండి. అవునా? లేకపోతే అంటాడు, ఇద్దరిది తప్పేనయ్యా కానీ నీది ఎక్కువ తప్పు ఉందయ్యా అనేది. నీ తప్పుని నువ్వు తదిద్దుకో, నీ భార్యని తెచ్చుకో, నువ్వు మానేసి చెడు అలవాట్లు మానేసి అంటాడు పెద్ద అతను వచ్చాయంటే. అప్పుడు ఏమవుతారు చెప్పండి ఇద్దరు కలిసి? సమాధానం, అలాగే అండి ఉంటామండి, నిజమేనండి నా తప్పు నాకు అర్థమైందండి. అప్పుడు దాకా ఏం చేస్తారు వీళ్ళంతా కూడా? వాదిస్తుంటారండి. ఈవిడ తరపున సందేశాలని ఈవిడ చెప్తుంటుందండి, అవునా? ఈవిడ తరపునన్నీ కూడా ఈయన తరపున ఏం చేస్తాడు? ఈయన 10 మంది చెప్తుంటాడు. కానీ ఇద్దరిని ఒక చోట తీసుకొచ్చి మాట్లాడేటువంటి మధ్యవర్తి ఏమో వాళ్ళకి కావాలి. అలాగే తండ్రి కొడుకులు గొడవైంది అనుకోండి, ఎవరో ఒకరు ఏం చేయాలి? మధ్యలోకి రావాలి, ఇద్దరిని కూర్చోబెట్టాలి. ఎంత కాదనుకున్నా నీకు ఏమవుతాడు? అతను కొడుకు కదయ్యా అంటాడండి. ఇతను ఏమంటాడు అండి? ఎంత కాదనుకున్నా నీకు అతను ఏమవుతాడు? తండ్రి కదయ్యా. ఏమంటే తండ్రి గురించి నువ్వు ఇంతలా మాట్లాడుతున్నావేంటి? తండ్రిని వాదిస్తున్నావేంటి? ఏ తండ్రికి లోబడవా అంటాడండి. అప్పుడు ఏమనుకుంటాం మనం? ఫోన్లే గొడవ అయితే ఏదైంది కానీ మధ్యవర్తి వచ్చాడు కాబట్టి ఏం చేద్దాం అప్పుడు? సమాధాన పడదాంలే అనుకుంటాం అనుకో. అలా సమాధానపరచడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడేంటండి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏం చేసి సమాధానపరచాలనుకున్నాడు ఆయన? ఇప్పుడు సిలువ చేత సంధి చేయాలి. ఏమంటే సిలువ చేత ఎందుకు చేయాలి చెప్పండి? ఈ మాట కూడా అడుగుకుందాం మనం. అడగాలి కదా, ఈ మాట కూడా అడుగుకోవాలి కదా. సిలువ చేత ఎందుకు చేయాలి? ఏ బాప్తిజం తీసుకోండి క్షమాపణ ఇస్తాను అనకూడదా? అనేస్తే పోయే కదండి. బాప్తిజం తీసుకోండి, ఏ సిలువ రక్తం చిందించిన తర్వాత ఎందుకు బాప్తిజం పొందాలి? సిలువ రక్తం చిందించకుండానే నువ్వేం చేయమని చెప్పాలి తెలుసా ప్రభు అండి? మీరందరూ ఒకవేళ నమ్మితే కనుక మీ పాపాలు ఒప్పుకుని ఆ నీటిలో మొలగండి. నేను ఏం చేస్తాను? మేమందరూ కూడా మీ పాపాలను కడిగేస్తాను, శుద్ధి చేస్తానంటే పోయే కదండి. కానీ అలా అనుకోలేదంటండి దేవుడు. దేవునికి ఒక అభిష్టం ఉందంటండి. ఏంటి అభిష్టం తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువని ఎక్కాలి, సిలువలో మరణించాలి, ఆయన సమాధి చేయబడాలి. ఇదేంటండి బాబు? ఏంటి వింతగా లేదు ఎంత కూడా? మీకు ఏమైనా పడుతుంది? అర్థమవుతుంది మీకు అంత కూడా అండి? మీకు ఏమైనా విచిత్రంగా ఉందని చెప్పేదండి? చూడండి, ఓ మాట చూపిస్తాను మీకు, ఆశ్చర్యపోతారు మీరు ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం
యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి మీరంతా కూడా. 10వ వచనం చదవండి మీరంతా కూడా ఒకసారి అండి. అతన్ని నలుగగొట్టుటకు అభిష్టం. ఏంటి అభిష్టం? యేసుక్రీస్తు వారిని నలగగొట్టడం. మనం ఆడుకుంటున్నాం కదండి. లెంట్ డేస్ అంతలో కూడా అనేక మంది వర్తకులు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారు తెలుసా అండి? వర్తమానాలు అందిస్తూ అంటారు వాళ్ళంతా కూడా. ఇదిగో యేసుక్రీస్తు వారు పెరుకువానికి తన చెంపలను అప్పగించాడు. అవమానపరిచే వాళ్ళకి తన ముఖాన్ని ఏం చేయలేదు, ఆయన తిప్పివేయలేదు. ఆయన ఈపు మీద గుద్ది నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించనే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన ద్వేషించిన వాళ్ళు ఉన్నారండి. ఆయన సిలువను ఎక్కించి నడిపిస్తున్నప్పుడు సుమారుగా యెరూషలేంలో మాట్లాడుతున్నారు కదా చాలామంది వర్తకులు. అది వాస్తవమే. 10 లక్షల మంది పైగా ఉన్నారండి యెరూషలేంలో. 10 లక్షల మంది ఉన్నారు ఆ కాలంలో ఆ పట్టణంలో. ఎందుకంటే పస్కా పండుగకు వాళ్ళంతా కూడా చేరు వచ్చారు ప్రపంచవ్యాప్తంగానండి. అలా పట్టుకెళ్తున్నాడు. ఏం చేశాడు ఇతనంటే, ఇగో దేవుని కుమారుని చెప్పుకున్నప్పుడు ఎవడో కూడా చేంజ్ చేసినట్టు చెప్పండి. తన్నేసి వెళ్ళిపోయాడు లేదా? తన్నేసి వెళ్ళిపోయాడు ఒకడు. ఆ సిలువను మోస్తున్నాడు ఉమ్ము వేసేవాడు ఒకడండి. తెలుసా మీకండి? దొరికింది అవకాశం కనుక ప్రతివాడు ఏం చేస్తాడంటే ఏదన్నా చేయడానికి ఏమాత్రం ఆలోచించకుండా ప్రభువును కొట్టుకుంటూ తీసుకెళ్ళారు మొత్తం అంతా కలిసి వీధుల్లో పెట్టండి. ఏమండి సిలువ ఏమండి 2 దొంగలు మోసినట్టు ఉందండి బైబిల్లో? వాళ్ళకి లేదండి ఆ శిక్ష. నిజంగా దొంగలకు లేదు. ఏ తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే సిలువను మోసారు. ఎవరిదా సిలువ? పైగా మళ్ళీ ఎవరిదా సిలువ అండి? యేసుక్రీస్తు కోసం చేసిన సిలువ కాదండి అది. బరబ్బా కోసం చేసిన సిలువ అది. వాడు ఎత్తేంటి, వాడి బలం ఏంటి? అవునా? అలాంటి వాడు మోయడం కోసం చేసిన సిలువను బలహీనుడైనటువంటి ప్రభు మీద వేశారండి. ఏమన్నా టయానికి తిన్నాడండి మనలో? ఏమన్నా నా తండ్రి పని తుతముట్టించుటే నాకు ఆహారం అన్నాడు. అంతే పాపం అండి. ఇక 10 మందికి సువార్త చేస్తే చాలు నా కడుపు నిండిపోద్ది అనుకునేవాడండి. రాత్రి అంతా జాగరణాలు, పగలంతా కూడా ఉపవాసాలతో జీవించేటువంటి అతన్ని ఒక బలహీనులు లాక్కొచ్చి ఏం చేశారంటే బలమైనటువంటి సిలువను మోయించారండి. ఇదంతా పరలోకంలో దేవుడు చూస్తూ చాలా సంతోషపడ్డాడంటే. తెలుసా మీకంతా కూడానండి? ఎందుకంటే నాకును నా కుమారులకు మధ్య ఏం జరుగుతుందంటే సంధి జరుగుతుంది. దేని చేత జరుగుతుంది సంధి అంటే సిలువ చేత సంధి చేయబడుతుందంటండి. ఎంత గొప్ప విచిత్రం అండి ఇదంటే. ఎందుకంటే ఏమండి బాప్తీసం ద్వారా రక్షణ పొందొచ్చు, కానీ సిలువ రక్తము చేత ఎందుకు పొందాలంటే ఆ సిలువను చూస్తున్నప్పుడు అతడు నీ కొరకు బలైపడిన సంగతి మనుషులు ఏం చేయాలంటే జ్ఞప్తికి తెచ్చుకోవాలంటండి. అవునా కదా? ఏదో బాప్తీసం పొందేస్తే ఏం తెలుస్తుంది చెప్పండి? ఫ్రీగా ఏదైనా ఇచ్చామనుకోండి, ఒక ఇల్లు ఇచ్చానుకోండి ఫ్రీగా, ఏం చేస్తారు మీరంతా కూడా? ఏం చేస్తారండి? ఈ ప్లానింగ్ బాగోలేదండి అంటాడు. అంతేనండి ఫస్ట్ చెప్పే డైలాగు. అవునా? ఈ గది ఇక్కడ కాకుండా అక్కడ కట్టుంటే బాగుండండి అంటుంటాడు. అలా కాకుండా మనమే కష్టపడి మనమే తట్టలు మోసి అప్పులు చేసి ఏదైనా కట్టుకున్నాం అనుకోండి, ఏమంటాం చెప్పండి? అది అడ్డుగా వచ్చినా సరే ఏమండి ఆ టైంకి దేవుడు మాకు ఇది ఇచ్చాడండి అంటారా మీరండి? అంటామండి. అంటే కష్టపడి సంపాదించుకున్నాం కనుక అది. అలాగే ఏమంటే బాప్తీసం పొందేస్తే రక్షణ వచ్చేస్తే మీరు పెద్దగా పట్టించుకోరు దాన్ని. కానీ ఒక బాప్తీసం పొందడానికి గల మూల కారణం, మీరు రక్షణలోకి రావడం గల కారణం, మీ పాపాలు కడగడం గల కారణం ఏంటంటే మీ కొరకు ఒక వ్యక్తి ఏమైపోయాడంటే బలయ్యాడు. ఎలా బలయ్యాడు? పైగా ఎలా అయ్యాడండి? చిత్రహింసలకు గురవుతూ తన ప్రాణం తన రక్తం అంతటి కూడా దారబోసి మీకోసం బాధపడి చనిపోయినటువంటి ఒక శిలువ మరణం జ్ఞాపకం రావాలి అంతా కూడా. నేను చేసే ప్రతి పాపాన్ని బట్టి, నా మాట బట్టి కావచ్చు, నా క్రియలను బట్టి కావచ్చు, ఇగో ఈరోజు నేను చేస్తున్న ప్రతి పాపానికి ఒకరోజు యేసుక్రీస్తు ఏమయ్యాడు నా నిమిత్తం? దెబ్బలు తిన్నాడు, గాయాలు పొందాడు, ఇబ్బంది పడ్డాడు. అయ్యో నా కోసం ఆ శిలువ మరణం పొందాడని చెప్పేసి మీరేమో తెలుసా అండి రిలీజ్ అవుతుండాలి. అంటే తప్పు చేయకుండా ఉండడానికి కోసం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం తెచ్చుకుని తప్పు నుంచి తప్పించుకుని పక్కకు వెళ్ళిపోతుండాలంటే అండి. దీని కొరకే సిలువ ఎక్కాడండి ఆయనండి. ఈ తండ్రి యొక్క అభిష్టం అంటండి. కొలసీల పత్రికలోకి వచ్చేస్తే కనుక మొదటి అధ్యాయము 21-22 వచనాలు కూడా చూడగలిగితే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారైన ఉండినటువంటి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన రక్తమాంసముల దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని ఏం చేశాడంటే సమాధానపరచడం. పాపం చేయకుండా ఉండలేకపోతున్నానండి అంటే ఇగో నీలాంటి రక్తమాంసాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు తెలుసా? పాపం చేయకుండా బ్రతికాడు. ఎలా ఉంది చెప్పండి? ఇది నీకులాంటి వాడే, కానీ ఏం చేయలేదంటే నీకులా బ్రతకలేదు.
అనేకులైనటువంటి వారి కోసం ప్రాణం పెట్టడం కోసం తన పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఇవన్నీ మనకు పాఠాలు కాదండి. ఒక క్రైస్తవుడు అయిన తర్వాత నిర్దోషిగా, యథార్థవంతుడిగా, పరిశుద్ధుడిగా నేను జీవించడానికి కారణం ఎవరు? మార్గం ఎవరు? ప్రభు అని చెప్తున్నామండి. ఆ ప్రభువే లేకపోతే ఏం చేస్తావు చెప్పు నువ్వు? ఆయన ఉంటేనే, ఆయన ఈ లోకానికి వచ్చి జీవించిన సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతుంటేనే, ఆయన మన కొరకు రాయబడినటువంటి గ్రంథం రాయబడి కళ్ళ ముందు ఉన్నా సరే, ఈరోజు కూడా ఆయన మర్చిపోయి పాపం చేస్తున్న నీకు ఇవన్నీ లేకపోతే ఏం చేస్తావు చెప్పు నువ్వండి? చేయకుండా ఉంటావా? అంతకంటే వెచ్చలవిడైపోతావు నువ్వు. ఇన్ని కళ్ళ ముందు దేవుడు పెట్టాడండి. రక్త మాంసాలతో వచ్చి ఏ పాపం చేయకుండా నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని చూస్తున్నప్పుడు నీకు అనిపించాలి, ఆయన దేవునితో నేను ఏం చేస్తున్నానంటే సమాధాన పడమని చెప్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే సిలువ. ఎవరు ఏర్పరిచిన సిలువ ఇది? దేవుడు ఏర్పరిచినటువంటి సిలువ. తప్పించుకోవడానికి ఇష్టపడలేదు యేసుక్రీస్తు వారండి. తప్పించుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. ఎందుకు తప్పించుకోకుండా మౌనంగా ఉండిపోయాడంటే, ఈరోజు నువ్వు రక్షణ పొందుతావని, నువ్వు పాపం చేయకుండా ఉంటావని, నీ తప్పు చేయకుండా నువ్వు బ్రతుకుతావని, నీ కొరకు ఒకరోజు యేసుక్రీస్తు ఎంతటి భారాన్నైనా అనుభవించడానికి, ఎంతటి అవమానానికైనా సరే ఒప్పుకుంటూ మౌనంగా అలా ఉండిపోయాడు. అంతేనండి. పిల్లలు అడుగుతున్నాడు, ఒక్క మాట మాట్లాడవయ్యా ఒకసారి, నువ్వు రిటర్న్ కంప్లైంట్ ఒక్కటి పెట్టిన ఒకసారి, ఒక్క కంప్లైంట్ పెట్టిన ఒకసారి. ఏమన్నా నోరు తెరిచి యేసుక్రీస్తు వాళ్ళు ఎలాంటి చెప్తారు చెప్పండి? ఎలాంటి సందర్భాలు మాట్లాడారు చెప్పండి? అండ్ పాపం చేసిందని ఒక స్త్రీని పట్టుకొచ్చారండి, అందరిలో నిలబెట్టారు ఆవిడ్ని. యేసుక్రీస్తు వచ్చాడు, ఇదిగో ఈమె వ్యభిచారం చేయించుండగా మేము పట్టుకున్నాం, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం మేము, ఈవిడిని చంపాలని చెప్పి మోషే చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వైతే ఏం చెప్తావు అని అడిగారండి. యేసుక్రీస్తు అంటున్నాడండి, రైట్, మీలో పాపం చేయనివాడు మొట్టమొదట రాయండి. వాళ్ళ గురించి ఏం చెప్పలేదు అక్కడండి. ఒకే ఒక మాట మాట్లాడాడు. వాళ్ళ మనస్సు అంతా కూడా ఏమైపోయిందంటే ఆ ఒక్క మాటకి మొత్తం సైలెంట్ అయిపోయారు. పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు రాళ్ళు అక్కడే పాడేసి బయటకు పోయారంటండి మొత్తం అండి. అంటే యేసుక్రీస్తు నోరు తెరిస్తే ఏమవుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ మాట్లాడేవాడు, కేకలు వేసేవాడు సైలెంట్ అయిపోతుంది అన్న. ఎందుకంటే ఆయన నోరు తెరిచాడంటే ప్రపంచం ఏమైపోతుంది తెలుసా అండి? మోగపోద్ది. కాబట్టి యేసుక్రీస్తు వారు మోగగా అలా ఉండిపోయాడు అంతే. ఎందుకంటే ఈరోజు నేను ఇప్పుడు నోరు తెరిచానంటే శిలువ శిక్ష నుంచి నేను తప్పించుకోగలుగుతాను, అవునా? వీళ్ళు వేసే నిందల నుంచి నేను తప్పించుకోగలుగుతాను, వీళ్ళు వేసే కేకల నుంచి నేను తప్పించుకోగలుగుతాను. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అభిష్టం మట్టుకు ఏమవుతుందంటే నెరవేరదు. దేవుని అభిష్టం నెరవేరాలంటే నువ్వేం చేయకూడదు తెలుసా అండి? మాట్లాడడానికి లేదు, దేనికైనా సరే రెడీ, వెళ్ళిపోవాలంతే. వెళ్ళిపోవాలి. కనుక యేసుక్రీస్తు ఏంటంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడండి. సైలెంట్. ఆయన మొయ్యలేకపోయినా ఆ పడుతూనే ఏం చేస్తానంటే మళ్ళీ సిలువ ఎత్తుకున్నాడు బైక్ మీదకి. ఎందుకంటే ఇది దేవుడు నా కొరకు ఏర్పరిచినటువంటి సిలువ. ఈ సిలువ ద్వారా దేవుని మనుషులకు ఏం చేస్తాను నేను? ఇప్పుడు నేను సమాధానపరుస్తున్నాను, దీన్ని విడిచిపెట్టకూడదు అనుకున్నాడండి. స్పృహ కోల్పోతున్నాడు రక్తం లేకపోతే. ఎలా ఉంటుంది చెప్పండి? తన శరీరంలో రక్తం అంతా కూడా ఏమవుతుందంటే ప్రవహిస్తుంది బయటకండి. ఆ దెబ్బలకండి, ఆ ముళ్ళతో కుంకులతో కూడినటువంటి ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ శరీర భాగాలు బయటకు వచ్చేస్తున్నాయి ఏంటంటే, ఆ మాంసం ముద్దలోంచి రక్తం ఏమవుతుంది? ఏరులై పారుతుంది బయటకండి. రక్తం అంతా వెళ్ళిపోతున్నా కూడా సిలువను విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం అంటే. ఏంటి జరుగుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏం కనపడాలంటే, అమ్మో మనం పాపం చేయడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23 మాట చూడండి ఒకసారి. అయితే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ఏం చేస్తున్నట్టు అంతా కూడానండి ప్రకటిస్తున్నారు. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించడం అంటే ఆయన మీ కొరకు ఎలా బలైపోయాడో ఒక సందర్భాలు మళ్ళీ ఏం చేస్తున్నారు అంతా కూడా మరలా 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 జ్ఞాపం చేస్తానటండి. ఇదేంటండి? ఎందుకు జ్ఞాపం చేయాలంటే, ఇదిగో ఆయన అంతగా బలి అవ్వడానికి గల కారణం, ఆయన అంతగా సిలువలో వేదన పడడానికి గల కారణం, అంతగా కేకలేయడం గల కారణం ఏంటంటే, ఇదిగో మీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునితో సంధి చేస్తున్నాడు. అర్థం కావాలి కదా మనకి అందరికీ? అర్థం కావాలి. అర్థం కానప్పుడు మనకి ఏమనుకుంటామంటే ఆయన ఎందుకు సిలువ ఎక్కాడో ఎవరికి కూడా తెలియదు. ఈరోజు ఆ సిలువను గురించి తప్పుడు వర్తమానాలు సమాజం మధ్య తీసుకెళ్తున్నారండి. కాదండి, అసలు సిలువను గురించి ప్రారంభపు శతాబ్దంలో అపోస్తులే చెప్తున్నారు. ఇదిగో సిలువను గురించి మీకు సందర్భాలు మేము ఏం చేస్తున్నామంటే ప్రకటిస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం చూడండి. ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడినటువంటి వాడైనటువంటి వాడిగా యేసుక్రీస్తుని మీ కనుల ఎదుట మేము ఏం చేస్తాం? మేము ప్రత్యక్షపరచాం కదా. మేము ఏమంటే మాటల చేత మనం ఏం చేస్తున్నాం? స్క్రీన్లు కట్టి టీవీలు పెట్టి ఏం చేస్తున్నాం ఈరోజు అండి? ప్రత్యక్షపరుస్తున్నాం కొన్ని సందర్భాలు మీ కళ్ళ ముందు మేమండి. కానీ పౌలు తనకున్నటువంటి జ్ఞానం చేత
యేసుక్రీస్తు వారి సిలువను సమాజం మధ్య ప్రత్యక్షపరిచాడంటండి. తెలుసా మీకండి? ఆయన ఎలా రక్తం కాచాడో, ఎందుకు సిలువను ఎక్కాడో, ఆ సిలువలో ఎలాగ మరణించాడో, మరణ వేదన ఎలా అనుభవించాడో తన మాటల చేత సమాజానికి ఏం చేశాడంటే ప్రత్యక్షపరిచాడంటండి. ఆయన మాటలు వినేసరికి, ప్రసంగం అయ్యేసరికి, ఇగో నా కోసం ఆయన ఇంతగా బలైపోయాడా, నేను చేసిన పాపాన్ని బట్టే కదా, నేను చేసిన తప్పును బట్టే కదా అని ప్రతి మనిషి కూడా పశ్చాత్తాపడినట్టుగా ఆ ప్రసంగాలు సమాజం మధ్య వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళంతా కూడా అండి ఈరోజు ఉన్నాయండి అలాంటి ప్రసంగాలు. అంటే కష్టం. లేకపోతే ఈ ఇంగ్లీష్ చరిత్ర గురించి మాట్లాడతారు, ఈ దేశాన్ని గురించి మాట్లాడతారు తప్ప యేసుక్రీస్తు వారి సిలువను ప్రత్యక్షపరిచే విధంగా ఆయన బాధలను సమాజం మధ్యకి తీసుకెళ్ళి ఎందుకు ఇంతగా బాధపడినా మాట్లాడకుండా మౌనిగా ఉన్నాడంటే కేవలం రక్షణ మనకు అనుగ్రహించడం కోసం అన్నట్టు. ఆ విషయం మనకు అర్థమైపోతేనండి మనం చాలా ఎక్కువైనటువంటి జ్ఞానాన్ని పొందుకుని దేవుళ్ళు ఇంకా ఏమవుతామంటే స్థిరపడగలుగుతామండి. లేకపోతే ఏమంటే స్థిరత్వం అనేది ఎప్పటికి కూడా మనకి ఏమవుతుందంటే కలగదన్న విషయాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దామండి. కొన్ని మాటల కిందకి వెళ్తూ, దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇష్టపడ్డాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. దీన్ని గురించినటువంటి సాక్ష్యము యుక్త కాలమందు ఇవ్వబడింది. ఎప్పుడో ఇవ్వబడింది ఈ సాక్ష్యం. ఆయన మీ కొరకు ఏమవుతాడు? ప్రాణం పెట్టబోతున్నాడని, ఆయన సిలువను ఎక్కబోతున్నాడనే సంగతి ఎప్పుడో ప్రకటించబడిందండి. చెప్పాను కదా, మన అబ్రహాం గారి గురించి చెప్పాను కదా మీకు అంతా కూడానండి. అబ్రహాం బలిపీఠాల గురించి చెప్పాను కదా ప్రసంగంలోనండి. అబ్రహాం బలిపీఠాలు ఎందుకు కట్టాడని రాయబడిందంటే యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని ఆయన చూసాడు, ఆ కాలంలో చూశాడండి. ఆయన ఎప్పుడో ప్రచురించబడిందని అండి. ఎవరికి అర్థమైందంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళకి, భక్తులైన వాళ్ళకి మనకి అర్థమైందంటే. ఈరోజు కూడా చాలామందికి అర్థమవుతుందా? కొంతమందికి అర్థమవుతుందా? భక్తులకే ఎప్పుడు కూడా అర్థమవుద్ది, అంతేనండి. మిగతా వాళ్ళకి సిలువను గురించినటువంటి వార్త వాళ్ళకి ఏమీ అర్థం కాదు. దేవుని గురించినటువంటి శక్తి వాళ్ళకి ఏమీ కూడా తెలీదు. ఆ శక్తి తెలిస్తే వీళ్ళు ఎందుకు ఖాళీగా ఉంటారు చెప్పండి? ఏదో ఒక పని పెట్టుకుంటుంటారు, ఏదో ఒక పనిలో నలిగిపోవడానికైనా సరే ప్రాణం పెట్టడానికైనా సిద్ధమంటారు. ఎందుకంటే క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా. ప్రభు అంటున్నాడు, ఇదిగో మధ్యవర్తిగా అతను మీ కొరకు ఏం చేశానంటే బలిగా ఇచ్చేసాను. బలి కావడం కోసం ఆయన లోకానికి వచ్చాడు. ఏమండి, మనం చిన్న పన్ను దించుకోవడానికి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఏమంటామండి? ఏమండి మొత్తిస్తారా ఎవరైనా అడుగుతాం ఫస్ట్ మనం అంటే. అవునా? ఏం లేదమ్మా మొత్తం అవసరం లేదు, లాగేస్తానండి అనుకోండి, ఏమంటాం చెప్పడాను? ఊరుకోండి సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏ చిన్నదైనా పెద్దైనా మీరు మొత్తి ఇవ్వాల్సిందని అడుగుతాం మనం అంటే. వాడు మొత్తిస్తాడు ఎప్పుడంటే, ఏం చేస్తాడు ఎప్పుడండి? లాగేస్తాడు, పన్ను లాగేస్తాడు. అదే మొత్తం ఇవ్వకుండా పన్ను లాగితే పరిస్థితి చెప్పండి, వీధులు అందరూ హాస్పిటల్కి వచ్చేస్తారండి. ఎందుకంటే ఆ కేకలు అలా ఉంటాయి. మనం ఇంకండి ఎవరినో మర్డర్ చేస్తున్నట్టు కేకలేస్తామండి. ఏం చేస్తాను? ఎందుకంటే పుచ్చిపోయిన పనుని ఏం చేస్తానంటే తీసేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఏమైనా మొత్తం ఇచ్చారండి? సిలువలోనండి ఆయన దెబ్బలు తింటున్నప్పుడు కానీ, ఏమైనా ఆయన వేదన పడుతున్నప్పుడు కానీ, ఆ కొడా దెబ్బలు తింటున్నప్పుడు కానీ, ఆ ముళ్ళ కిరీటం గుచ్చుతున్నప్పుడు కానీ ఏమైనా మొత్తం ఇచ్చారనుకుంటున్నారండి? ఏమి ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఏమీ తప్పించుకోలేదు. అన్నిటికీ ఏమిటంటే సిద్ధం. దేని కొరకంటే నీ రక్షణ అవసరం కదా. దేవుడు అంత గొప్ప ప్రాణాలకు సిద్ధపరిచాడంటే. తన కుమారుని అంటున్నాడు చేయి విడిచాడంటండి. ఎవరి కోసం చేయి విడిచాడంటండి? మన కోసం చేయి విడిచాడు. ఆయన అంటాడు, ఏలి ఏలి లామా సబక్తా, నన్ను ఎందుకు చేయి విడిచామని అడుగుతాడు. కేక వేసండి. అంతకాలం చేయి విడిచిపెట్టి ఉండలేడండి దేవుడు అండి యేసుక్రీస్తు వారిని. మనం ఎంత హ్యాపీగా ఉంటాం చెప్పండి? మనమైతే ఎప్పుడు చేయి విడిచడానికి సిద్ధపడతామండి. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా దేవుని చెయ్యి విడిచిపెట్టడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడలేనివాడు చెయ్యి విడిచిపెట్టాడు దేవుడు. ఎందుకంటే మరణానికి నేను ఏం చేస్తాను ఎప్పుడంటే ఇప్పుడు నేను అప్పగించేస్తాను. నేను అనుకున్నదంతా చేసావయ్యా, నువ్వు హ్యాపీ. ఇగో ఇప్పుడు నువ్వు మరణం ఇవ్వాలంటే మరణం నిన్ను ఇప్పుడు ఆవరించాలి అని వదిలేశాడు, చెయ్యి వదిలేశాడు, అంతేనండి. అంటే మరణం అవునంతగా ఆయన వేదన పడ్డాడంటే ఏమండి ఈ సంగతి మనకు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదా? అంటే మనం రక్షణ పొందడానికి ఒక వ్యక్తి ఏమైపడేసా అండి? చచ్చిపోయాడు. ఒక 15 ఏళ్ళ క్రితం ఏం జరిగింది తెలుసా అండి? ఈ సందర్భం చెప్తే మీకు బాగా అర్థం అవ్వాలి విషయం అంటే. ఒక 15 ఏళ్ళ క్రితం విజయవాడలో ఒక సిండికేట్కి ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు అండి. అతనికి భార్య వలన పిల్లలు కలగలేదండి. కలగకపోతే రెండో పెళ్లి చేసుకున్నాడు అండి. ఎవరిని చేసుకోలేదండి, ఆ భార్య చెల్లిని చేసుకున్నాడు. పైకి చెప్పాలంటే ఆయన చేసుకుంటే ఆమెకు ఒక పాప పుట్టిందండి. ఆ పాపకి వైష్ణవి అని పేరు పెట్టాడు అండి.
పెట్టి అల్లారం ముద్దుగా ఆడింతూ పాడింతూ ఆడుకుంటుంటే మొదటి భార్య ఆమె యొక్క తమ్ముడు ఇదేంటిది ఆమె మీద ఆ రెండో ఆవిడ మీద అసూయత ఏం చేశారంటే ఆ పిల్లల్ని పట్టుకెళ్ళిపోయారండి. పట్టుకెళ్ళేసరికి కిడ్నాప్ అయిపోయిన పిల్లల కోసం చాలా గాలించారండి మొత్తం అంతా కూడా. గాలించి చివరికి అడికెళ్ళారంటే ఐరన్ని ఏంటి కరిగించేటువంటి ఒక ఓవెన్ దగ్గరికి వెళ్ళారండి. పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళారండి. ఇగో మీ పాపను ఇక్కడే చంపేశారండి అనగానే తండ్రి అక్కడే కుప్పకూలి చచ్చిపోయాడు, గుండె అయిపోయాడు. నేను నా కూతుర్ని ఇందులో పాడి చంపేశారా? అల్లారం ముద్దుగా ఆడించుకున్నాను, గుండెల మీద ఎక్కించుకున్నాను, ఇలాంటి కూతుర్ని ఇక్కడ చంపేశారు, ఇందులో పాడేశారని చచ్చిపోయాడు పాపండి. చచ్చిపోయిన తర్వాత ఆ తల్లి బతికుందండి. తల్లి పోలీసు విచారణలో ఒకటి అడిగిందండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ నాకు ఒక్క విషయం మటుకు నిజం తేల్చండి. ఏంటి ఆ విషయం అంటే, నా కూతుర్ని బతుకుండగా అందులో వేసారా, చంపేసేసారని అడిగిందండి. అదొక్కటి చెప్పమని చాలా అడిగింది పాపం అండి. అప్పుడు వెంటనే వాళ్ళు చెప్పారు, నేరస్తులు బతుకుండగానే వేసేసామని చెప్పారు. గిలగిలలాడిపోయిందండి ఆ తల్లి పాపం అండి. చచ్చిపోయి చాలా నాళ్ళ తర్వాత ఎందుకు గిలగిలలాడిపోయిందంటే, నా కూతుర్ని బతుకుండగా అందులో వేసినప్పుడు నా కూతురు ఏమై ఉంటుంది, ఎంత బతకడానికి ప్రయత్నించి ఉంటుంది, ఎంత కొట్టుకుని ఉంటుంది గిలగలా. కానీ ఎవరో కూడా రక్షించేవాళ్ళు లేరు. పైగా బయటకు వస్తుంటే ఏం చేశారు వాళ్ళు, దాన్ని లోపలికి కర్రలతో కొట్టి లోపలికి కుమ్మేశారంటే లోపలికి తీసుకెళ్ళి. ఏమంటే మీ పిల్లలు జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి సార్ అంటే, అసలు ఆలోచించడానికి కూడా మనకు గుండె తరుక్కుపోద్దండి మనకండి. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలో ఇదే జరిగిందండి. ఇదే జరిగింది. ఏం జరిగిందంటే, ఆయన ప్రాణాలతో ఉండగా పట్టుకున్నారండి ఆయన. అవునా? ఆయన కొట్టడం ప్రారంభించారండి. గిలగిలలాడుతున్నాడండి పాపం, కొడలతో కొడుతున్నప్పుడు అండి. సిలువ ఎక్కించినప్పుడు లాక్కుని వెళ్ళారండి, ఈడ్చుకుని వెళ్ళారు, మాంసం ముద్దలు పీకుతున్నారండి. ఎవరు చూస్తున్నారు ఇదంతా కూడా? తండ్రి అయిన దేవుడు కళ్ళతో చూస్తున్నాడండి. ఎంత గిలగిలాడిపోయి చెప్పండి దేవుడు అండి. వీళ్ళ రక్షణ కోసం ఆయన్ని పంపితే ఈయన ఇంతగా మరణిస్తున్నాడని చెప్పేసి అంత ఇబ్బంది పడిపోయి ఉంటాడు చెప్పండి. ఏమండి, ఇంత ఇబ్బంది ఎవరు పడ్డారంటే దేవుడు పడ్డాడండి. అంత ఇబ్బంది ఎవరు పడ్డారంటే క్రీస్తు పడ్డాడండి. ఎవరి కోసం అంటే, మీరు పాపం చేయకుండా బ్రతకడం కోసం అంటే అండి. ఏమండి, ఈ విషయం అర్థమవుతుందా మీకండి? పైగా దేని మీద మరణించాలి, మళ్ళీ సిలువ మీద మరణించాలి. ఎంత సిలువ శిక్ష ఎంత భయంకరమైంది తెలుసా అండి. అసలు ఎవరు దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసినా సరే, అయ్యో అంత శిక్ష ఎవరికి కూడా వేయడానికి వీల్లేదని చెప్పారంటే. ఎక్కించినటువంటి పావు గంటల్లో ఇంక నువ్వు ఆగలేమంటండి, ఊపిరి ఆడదంటండి పైనుంచి కిందాక. ఊపిరి ఆడక గిలగిలలాడుతూ, ఏమంటే ఊపిరి ఆడకపోతే ఎంతసేపు ఉంటాం చెప్పండి మనం అంటే. ఊపిరాడినటువంటి స్థితిలో యేసుక్రీస్తు వారు 6 గంటలు కొట్టుకున్నాడండి, గిలగలాడాడంటే. చాలా తాయితీగా మాట్లాడతారు మన వాళ్ళందరూ అంటే. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజు ఏసీల్లో కూర్చుని, ఫ్యాన్ల కింద కూర్చుని, లైట్లు వేసుకుని, ఆర్భాటంగా కూర్చుని యేసుక్రీస్తు పలికినటువంటి 7 మాటలు అంటండి. ఎలా మాట్లాడాడు తెలుసా? 3 గంటలు ఏమంటే వెలుగులో మాట్లాడాడు, 3 గంటలు చీకట్లో మాట్లాడాడండి. గాలాడినటువంటి ఉక్కిరి బిక్కిరి స్థితిలో వీళ్ళని కాపాడాలని నేను వస్తే నన్ను ఏం చేస్తున్నాడు అంతా కూడా, చిరకలో చేతుని కలిపి నా నోటికి అందిస్తున్నారు. వెళ్ళాడిపోయాడండి దేవుడు పరలోకంలోనండి ఆ రోజు అండి. ఈ ప్రకృతే పంచభూతాలే నిశ్శబ్దమైపోయే రోజు అండి తెలుసా మీకండి. భూకంపాలు కలిగిన రోజు. ఎందుకు జరిగింది అంతా కూడా? యేసుక్రీస్తు వారు చేసినటువంటి బలియాగం. మీకు గుర్తుండిపోవాలండి. కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకున్నాడు అనిపించాలి. అమ్మో, నా కొరకు ఇంత విలవెల్లాడి చచ్చిపోయినటువంటి క్రీస్తు నా కోసం త్యాగం చేస్తే, నన్ను రక్షిస్తే, పాపం నుంచి బయటికి తీసుకొచ్చి దేవునితో సమాధానపరిస్తే, నేను మరలా ఏం చేస్తున్నాను? నేను పాపం చేస్తున్నాను. న్యాయం అండి? ఎక్కడన్నా న్యాయం ఉందండి? మీరు ఒకసారి ఆలోచించండి. క్రైస్తవుడైనడు పాపం చేయకుండా ఉండాలంటే ఎప్పుడూ సిలువను కళ్ళ ముందు పెట్టుకోవాలండి. అదొక గుర్తుగా కాదు, ఆయన వేయబడినటువంటి బాధలు వేదనలు ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటే నువ్వు అబద్ధం ఆడడానికి కూడా ప్రయత్నించవు తెలుసా నువ్వండి. చెడు చూపు చూడడానికి కూడా ఇష్టపడవు. కానీ ఈరోజు చాలామందికి అర్థం కాక సంఘాల్లోకి వచ్చే, సంఘాలను పాడు చేసే కార్యక్రమాలు, సంఘాల్లోకి వచ్చి భయంకరమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఎందుకు ఇలా మారిపోయారంటే, వాళ్ళు సిలువను గురించినటువంటి వార్త వాళ్ళకి అర్థం కానటువంటి అజ్ఞాలుగా మారిపోయారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మన కోసం సిలువ త్యాగం అనేది చాలా గొప్పదండి. అసలు ఆ సిలువను గురించి అర్థమైతే సిలువను విడిచిపెట్టమండి మనం. అంటే మెడలో వేసుకుని సిలువ కాస్తామండి. అది బంగారంద కాదు. అది ఎలాంటిది? అది యేసు యొక్క బాధ, వేదన, తండ్రి యొక్క కన్నీరు. ఇది జ్ఞాపకం ఉంటే చాలండి. చాలు, మన పాపం చేయమండి. కండి ఇది కళ్ళ ముందు పెట్టేసుకుంటే చాలండి, పాపం చేయం. అది నేను ఫస్టే చెప్పాను మీకు. ఈ సిలువను గురించి వార్త సమాజంలో సాతాను ఏం చేస్తుంది తెలుసా అండి? అర్థం కాకుండా తప్పు మార్గం పెట్టింది. అది అర్థం కావాలి దయించి మీకు. మీ అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.